హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు చూడమ్మా ద హిందూ అనాలిసిస్ మనం చేస్తున్నాము. ఒక్కసారి ద హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సెస్ మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫర్ చేయడం జరుగుతుంది. మనము యూపీఎస్సీ ఆఫ్లైన్ అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ రెండు ప్రొవైడ్ చేస్తాము. యూపీఎస్సీ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ కేవలం 70,000 రూపీస్ మాత్రమేనమ్మా. 50,000 కూడా మీరు ఒకేసారి బర్డెన్ పేమెంట్ చేయాల్సిన లేదు. ఈఎంఐ ప్రాసెస్లో కరోనా సిచ్యువేషన్స్లో అందరికీ కూడా కష్టమవుతుంది. సో అందుకనే మనం ఈజీ ఈఎంఐ ప్రాసెస్ 5,000 పర్ మంత్ తీసుకొని రావడం అనేది జరిగింది. అండ్ అదే ఆఫ్లైన్ అయితే 70,000 ఈఎంఐ ప్రాసెస్ మంత్లీ 10,000 పర్ మంత్ అనేది తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. సో మీరు హ్యాపీగా కోర్స్ అంతా కూడా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి కేవలం 15th మే వరకేనమ్మా. 15th మే వరకు మాత్రమే ఈ ఆఫర్. అండ్ తర్వాత ఫీజెస్ అనేవి 10,000 మేర ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి 16th మే నుంచి. అండ్ మన ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు మరొక ఆఫర్ ఏంటి అంటే, ఒకవేళ మీరు యూపీఎస్సీ ఆఫ్లైన్ 70,000 రూపీస్ పే చేశారు అంటే యూపీఎస్సీ ఆన్లైన్ ఉన్న కంటెంట్ అంతా కూడా అంటే వర్త్ 60,000ది కంప్లీట్లీ ఫ్రీ అనమాట. కంప్లీట్లీ ఫ్రీగా వస్తుంది. సో చూసి వైజ్గా డెసిషన్ తీసుకున్నామా. మనము ఆఫ్లైన్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? హైదరాబాద్లో ఉంది, విశాఖపట్నంలో ఉంది, శ్రీకాకుళంలో ఉన్నాయి. ఈ 3 డిస్ట్రిక్ట్స్లోని మనం బ్రాంచెస్ అనేవి మనకు ఉన్నాయమ్మా. యూపీఎస్సీ ఆన్లైన్ ప్రతిదీ మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో వస్తుందన్నమాట. అంటే వీడియోని మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు వాచ్ చేయొచ్చు. అండ్ సబ్స్క్రిప్షన్కి ప్రత్యూష మేడం కాల్ చేయండి అమ్మా. 789-389-9553 నెంబర్ కాల్ చేయండి. మీరు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు మ్యామ్తో కాల్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సబ్స్క్రిప్షన్ వెంటనే కాల్ చేయండి అమ్మ. ఈ నెంబర్ కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ద హిందూ అనాలిసిస్ డేట్ 1/5/2022. ఈరోజు ఆర్టికల్స్ అన్ని డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఫస్ట్ చూడండి, మనం యథావిధిగా ఏం చేస్తాం, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూసి అది ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుందో మినిమం బేసిక్ తెచ్చుకొని తర్వాత ఆర్టికల్స్ 1 by 1 డీల్ చేద్దాం. చూడండి అమ్మా. ఈరోజు కవర్ చేస్తున్న ఆర్టికల్స్ చూడండి. ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్. ఫస్ట్ వన్, గవర్నమెంట్స్ ఇగ్నోరింగ్ కోర్ట్ ఆర్డర్స్ సేస్. ఎవరు చెప్పారు? సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్తున్నారనమాట. ఏంటి? కోర్టు ఇచ్చిన తీర్పుల్ని గవర్నమెంట్ పాటించట్లేదు అని. సో ఇక్కడ కొన్ని అతను ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జామినేషన్లో యూజ్ అవుతాయి అనమాట. అవి నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ 1 hour కూడా మీరు నాతో నీట్గా స్పెండ్ చేయండి. క్లాసెస్ అనేవి నేను చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా A4 షీట్స్లో కానీ కరెంట్ అఫైర్స్ బుక్లో రాసుకున్నామా. ఇది మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్ కాంప్రహెన్సివ్గా సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇది మనకి GS 2 గవర్నెన్స్ అండ్ పాలిటీలోకి వస్తుంది. గవర్నెన్స్ ప్లస్ పాలిటీ టాపిక్లోకి మనకి GS 2లో వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ 600 రైస్ మిల్స్ ఇన్స్టాల్ బ్లెండింగ్ మిషన్స్. దేనికంట? ఫర్ రైస్ ఫోర్టిఫికేషన్. సో రైస్ ఫోర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎందుకంటే మనకి ఇది GS 1 సొసైటీ సోషల్ ఇష్యూస్లోకి వస్తుంది, GS 2లోకి వస్తుంది పాలిటీలోకి, అండ్ GS 3 కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలోకి కూడా వస్తుంది. రైస్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, అసలు ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, ఎందుకు ఫోర్టిఫికేషన్ అన్న కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది, ఇండియాలో ఎందుకు అది ఇంపార్టెంట్, అవన్నీ కూడా ఆర్టికల్లో చూస్తామన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనమాట. సీజెస్ ఎంత? 5,551 crores ఆఫ్ షామీ కంపెనీ ఉంది కదా, అండర్ ఫెమా రూల్స్. సో ఇక్కడ మనకి దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఫెమా గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా మనం చూద్దామన్నమాట. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ గ్రాస్ గ్రీన్ వైలేషన్స్ ఇన్ సుందర్బన్స్. ఎవరు చెప్పారు? కాగ్. ఇది ఎక్కడ వస్తుందమ్మా? GS 3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకేనా? సో మనం సుందర్బన్స్ గురించి ఇవన్నీ కూడా ఈరోజు చూస్తాము. గ్రాస్ గ్రీన్ వైలేషన్స్ అవుతున్నాయంట అక్కడ. ఓకేనా? ఈ ఫెమా రూల్స్ ఇవన్నీ కూడా GS 2 పాలిటీలోకి వస్తాయి అనమాట. నెక్స్ట్, క్లైమేట్ చేంజ్ మే ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ న్యూ ఇన్ఫెక్షన్స్. మనకి తెలుసు కదమ్మా, సండే అంటే ఖచ్చితంగా సైన్స్ పేపర్ వస్తుంది. సో సైన్స్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాం. అది మన స్పెషాలిటీ, రైట్? సో ఇది సైన్స్ రిలేటెడ్ GS 3 సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. GS 3 సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ. నో క్యాజువల్ లింక్ బిట్వీన్ మొబైల్ ఫోన్ యూసేజ్ అండ్ బ్రెయిన్ ట్యూమర్స్. కొన్ని స్టడీస్ అనేవి చేయడం జరిగింది. ఆ స్టడీస్లో ఏంటి, ఫోన్ యూజ్ చేయడం వలన బ్రెయిన్ ట్యూమర్స్ అటువంటివి వస్తున్నాయని గ్యారంటీ లేదు. సో ఒక క్యాజువల్ లింక్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేయలేకపోయాము.
అవుతాము స్టడీస్తో అని చెప్తున్నారనమాట. సో ఇది కూడా మనకి GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ సి ఇటువంటి క్వశ్చన్సే ప్రిలిమ్స్లో అడుగుతాడమ్మా. ఏ విధంగా అడుగుతాడో అవన్నీ కూడా మనం ఆర్టికల్లో చూద్దాం. అండ్ నెక్స్ట్, వై ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ క్యాచింగ్ ఫైర్? రీసెంట్ న్యూస్ అవన్నీ చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఫైర్ని క్యాచ్ చేస్తున్నాయి, బ్లాస్ట్ అయిపోతున్నాయి. దాంతో హ్యూమన్స్ ఏమవుతున్నారు, చనిపోవడం కూడా జరిగిపోతుంది అనమాట. సో ఇటువంటి టైంలో అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ రీసెంట్గా కూడా ఏం చేసింది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అయినా న్యూ కంపెనీస్ అయినా కూడా కొత్త మోటార్ టైప్ వెహికల్స్ ఏవి కూడా, కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవి కూడా కనిపెట్టద్దు, అప్పుడే కూడా మార్కెట్లో ఎస్టాబ్లిష్ చేయొద్దు. ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఏమున్నాయో వాటిని మనం పూర్తిగా స్టడీ చేసి నెక్స్ట్ దించవచ్చు అని గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రైవేట్ కంపెనీస్కి చెప్పడం జరిగింది అనమాట. సో అందుకనే ఆర్టికల్ ఎందుకు అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ దోస్ ఆర్ క్యాచింగ్ ఫైర్ అనేది కూడా మనం చూస్తాము. దిస్ ఆల్సో కమ్స్ అండర్ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ప్రిలిమ్స్ ఓరియంటేషన్ కూడా ఉంటుంది, అక్కడ మనం టోటల్గా కవర్ చేద్దామమ్మా. ఓకేనా, ఈ 7 ఆర్టికల్స్ ఈరోజు మనం నీట్గా ఇన్ టోటోగా కవర్ చేద్దాము. మీరు A4 షీట్ అనేది పెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా రాయేసుకుందాం. ఓకేనా, ఎస్. మనకు చూడమ్మా, గ్రూప్ 1 నుంచి తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ సి దీని నుంచి మనకేంటి ఆల్రెడీ చూసాము ఎన్ని పోస్ట్ వస్తున్నాయంటే TSPSC నుంచి 503 పోస్ట్ వస్తున్నాయమ్మా. అది చాలా హ్యూజ్ నెంబర్. ఇంతవరకు ఎప్పుడు కూడా గ్రూప్ 1 పోస్టులు అంత భారీగా రిలీజ్ చేయలేదు. సో నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, TSPSC నోటిఫికేషన్ పడుతుంది, తర్వాత 2-3 మంత్స్ కన్నా టైం ఉండదు, రివిజన్కి సరిపోతుందని. సో చూడండి, రేపటి నుంచి వాళ్ళు అప్లికేషన్స్ కూడా తీసుకుంటారు. కేవలం 2 మంత్స్ మాత్రమే టైం ఉంది కాబట్టి మీరు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మన ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకుంటే మీరు ఇన్ టోటోగా వాటిని కవర్ చేయగలరు అనమాట స్పీడ్గా. అండ్ అది కేవలం మనం 35,000 రూపీస్కే పెట్టడం అనేది జరిగింది. అదే రికార్డెడ్ క్లాసెస్ అయితే కేవలం 30,000 రూపీస్కే పెట్టడం జరిగింది అనమాట. సో 5,000 డిఫరెన్స్ కాబట్టి నాకు తెలిసినంతవరకు మోస్ట్ బెస్ట్ ఆపర్చునిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 35,000 రూపీస్కి మీకు కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద కవర్ అయిపోతాయి. అండ్ మనం కాంప్రహెన్సివ్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటేషన్లో చెప్తాం కాబట్టి మీకు టోటల్గా సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ APPSC నుంచి కూడా నోటిఫికేషన్ అనేది త్వరలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో TSPSCలో ఎవరైతే డిలే చేశారో APPSCలో అసలు డిలే చేద్దామా, ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి ఎర్లీగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. అండ్ ఈ ఫీజు వచ్చేసి కేవలం 15th మే వరకే. 15th మే తర్వాత ఫీజు మీద 10,000 రూపీస్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అండ్ మన ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. సో డిలే చేయొద్దు, వెంటనే నోటిఫికేషన్ పడింది కాబట్టి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి క్రాక్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. అండ్ ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మ్యామ్ సాల్వ్ చేస్తారు, ప్రత్యూష మేడం. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా ఆ నెంబర్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి అమ్మా. ఎస్, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, ఆర్టికల్స్ అన్ని 1 by 1 మనం డీటెయిల్గా కవర్ చేద్దాం. చూడండి అమ్మా, ఆర్టికల్ గవర్నమెంట్స్ ఇగ్నోరింగ్ కోర్ట్ ఆర్డర్స్ CJA అని చెప్పారనమాట. సో మనం ఇన్ డీటెయిల్గా ఒక్కసారి దీన్ని చూడండి అమ్మా. మనకి ఇన్ జనరల్గా పాలిటీలో మాంటెస్క్యూ గారు ఇచ్చిన సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే ఫిలాసఫీ ఉంటుంది. మాంటెస్క్యూ గారు ఏమి ఇచ్చారమ్మా, సెపరేషన్ ఆఫ్ పవర్స్. దీనికి స్టేట్ అనేది ఉంది అంటే దానికి పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా జరిగితే స్టేట్ స్టెబిలిటీగా ఉంటుంది అని చెప్పేసి సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఆ సెపరేషన్ ఆఫ్ పవర్స్లో మనకి 3 వింగ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వింగ్ ఏంటి, ఎప్పుడు కూడా లెజిస్లేచర్ అంటే లా మేకింగ్ ప్రాసెస్ని మనం లెజిస్లేచర్ అని అంటాము. అయితే ఆ లా మేకింగ్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి మనకి ఎగ్జిక్యూటివ్స్ అనేవాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళిద్దరిని చెక్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి. అండ్ నెక్స్ట్ నార్మల్ ప్రజలకి సాధారణంగా జుడిషియల్ ప్రాసెస్ అనేది ఉండాలి కాబట్టి మనం జుడిషియరీ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. మాంటెస్క్యూ గారు 3 ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సి ఏంటి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. ఈ 3 కూడా ఎట్లాగా ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాయన్నమాట. అంటే ఏంటి, ఎవరైనా పవర్ని ఓవర్ రీచ్ చేస్తే వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి మరొక వింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఏదైనా మిస్టేక్ చేస్తే జుడిషియరీ దాన్ని కంట్రోల్ చేస్తుంది. జుడిషియరీ పవర్స్ని లెజిస్లేచర్ ఇన్ జనరల్గా కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనం జనరల్గా చూస్తామన్నమాట. ఓకేనా, సో ఇటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనము కవర్ చేస్తాము, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో
ఇప్పుడు ఒకవేళ చూడండి, అయితే ఇందులో ఎందుకు ఇంత క్లియర్గా పెట్టామంటే ఎవరు డ్యూటీ వాళ్ళు చేద్దామో అన్న దీంట్లో ఇచ్చారు. అంటే ఏంటి, లెజిస్లేచర్ ఎప్పుడు కూడా అనవసరంగా జుడిషియరీ దాంట్లో దూరకూడదు, జుడిషియరీ కూడా అనవసరంగా లెజిస్లేచర్లోకి దూరకూడదు. అయితే ఇప్పుడు జుడిషియరీ ఏం చెప్తుందంటే ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి, బట్ మీరు చేస్తున్న డ్యూటీ మీరు వేకెన్సీలో పెడుతున్నారు. అంటే సి దేర్ హ్యాస్ క్రియేటెడ్ ఏ న్యూ లెజిస్లేచర్ వ్యాక్యూమ్. లెజిస్లేచర్ వ్యాక్యూమ్, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, రాసుకోండి. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లెజిస్లేచర్ వ్యాక్యూమ్? లెజిస్లేచర్ వ్యాక్యూమ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ లెజిస్లేచర్ ఏదైతే చెయ్యాలో అది చేయడం లేదు, అది చెయ్యకపోతే వ్యాక్యూమ్, ఒక ఎంటీ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఎంటీ స్పేస్ అనేది క్రియేట్ అయితే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి దెబ్బతింటాయి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటాం కదా, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దెబ్బతింటాయి. అండ్ అల్టిమేట్లీ పూర్ పీపుల్ ఏం ఫీల్ అవుతారు, ఎప్పుడైతే లా మేకింగ్ ప్రాసెస్ కరెక్ట్గా అవ్వట్లేదు, ఎగ్జిక్యూటివ్ మిస్టేక్ చేస్తుందో ప్రజలకి గ్రీవాన్సెస్ అనేవి పెరుగుతాయి. గ్రీవాన్సెస్ అంటే ప్రాబ్లమ్స్ అనమాట, ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా జుడిషియరీ తలుపే తడతారు. అప్పుడైతే మాత్రం నేను సహించను, ఖచ్చితంగా మీ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్లోకి నేను నా ఫుట్ని పెడతాను అని జుడిషియరీ క్లియర్గా చెప్పింది అనమాట. ఓకేనా? అంటే మీరు లెజిస్లేచర్ వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తే మేము చూసుకొని కూర్చోలేము. ఎందుకంటే ప్రజలకి అల్టిమేట్లీ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయి. ఆర్టికల్ 32 అనేది ఉంటుంది కదమ్మా, ఆర్టికల్ 32 ప్రకారం ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అయితే పర్సన్ అనేవాడు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే అప్రోచ్ అవ్వచ్చు అని ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఉంటుంది అనమాట. సో అర్థమైంది కదమ్మా, ఎందుకు, బికాజ్ ఆఫ్ నాన్ పర్ఫార్మెన్స్ అనేది చెప్తుందనమాట. లెజిస్లేచర్ వ్యాక్యూమ్ వల్ల మేము ఇదంతా చేస్తున్నాము అని చెప్పడం జరిగింది అనమాట. ఇంకా ఒకసారి చూడండి, ఇంకేంటి అంటే ఆల్రెడీ జుడిషియరీలో బర్డన్ అనేది పెరిగిపోతుంది, కేసెస్, ఓకే, కేస్ బర్డన్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇటువంటి టైంలో ఇప్పటికీ కూడా మాకు ఎక్స్ట్రాగా ఏమొస్తున్నాయి అంటే మేము చెప్తున్న ఆర్డర్స్ అవేవి కూడా గవర్నమెంట్ పాటించట్లేదు. గవర్నమెంట్ పాటించకపోతే దాన్ని మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద చూస్తాము. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అయితే ఇప్పుడు డీటెయిల్డ్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ టాపిక్ అమ్మ. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఒక్కసారి మనం చెప్తాం, చూడండి జాగ్రత్తగా. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సార్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటున్నారు కదా, చాలా ఇంపార్టెంట్ అంటున్నారు కదా, అయితే ఇది కాన్స్టిట్యూషన్లో రాసుందా అంటే ఎస్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి కాన్స్టిట్యూషన్లో రాసుంది. ఏ విధంగా, ఆర్టికల్ 129లో క్లియర్గా పెట్టడం జరిగింది. ఆర్టికల్ 129 అనేది ఏం చెప్తుంది, కోర్ట్ ఈజ్ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఓకే, కోర్ట్ ఆఫ్ రికార్డ్, సుప్రీంకోర్టు ఈజ్ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని చెప్తుంది. అండ్ మరొకటి కూడా ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టుకి పవర్స్ ఉంటాయి, దట్ ఇంక్లూడ్స్ పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్. పవర్ ఫర్ కంటెంప్ట్ అంటే ఏంటి, కోర్టు దూషణ అంటాం కదా, కోర్టు చెప్పింది చేయకపోతే, కోర్టుని దూషిస్తే కోర్టు అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చర్యలు అనేవి తీసుకుంటుంది. అంటే నాకు పవర్ అనేది కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, నా పవర్ ప్రకారం నేను నడుచుకుంటున్నాను, నువ్వు చేసింది ఏదైతే చేసావో అది చాలా తప్పు, సో అందుకనే నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను అని కోర్టు ఇస్తుంది అనమాట. అది ఆర్టికల్ 129లో క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ సార్ ఇది ఒకటేనా అంటే ఇదొకటే డీల్ చేస్తే మనకి నారోగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చూస్తున్నట్టు. దెర్ ఈజ్ అదర్ ఆర్టికల్ కాల్డ్ ఆర్టికల్ 142 క్లాస్ 2 అనమాట. ఆర్టికల్ 142 క్లాస్ 2లో ఏం చెప్పడం జరిగింది అంటే స్టేట్ దట్ సబ్జెక్ట్ టు ప్రావిజన్స్ కొన్ని ప్రావిజన్స్ బట్టి ఏంటంట, సుప్రీం కోర్ట్ షల్ హ్యావ్, చూడండి జాగ్రత్తగా చూడండి, షల్ హ్యావ్ ఆల్ అండ్ ఎవ్రీ పవర్. దేనికంట, ప్రతిదీ అండ్ మొత్తం పవర్ అనేది ఉంటుందంట. దేనికి, షల్ హ్యావ్ ఆల్ అండ్ ఎవ్రీ పవర్ టు మేక్ ఎనీ డెసిషన్ ఆర్ ఆర్డర్ ఆన్ punishment for any contempt,
కంటెంప్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అనేది మనం జాగ్రత్తగా చూస్తామన్నమాట. సో ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 142 క్లాజ్ 2 అనేది క్లియర్గా కోర్టు కొన్నిసార్లు తప్పు చేస్తే ఎవరైనా పనిష్మెంట్ అనేది ఇస్తుంది, కంటెంప్ట్ అనేది ఇస్తుంది అనమాట. కోర్టు దూషణ అంటాం కదమ్మా, అది. సో ఇన్ డీటెయిల్డ్గా చూస్తే ఇదంతా కూడా ఎందుకు అంటే కోర్టు యొక్క డిగ్నిటీ మెయింటైన్ చేయడానికి. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వల్ల కోర్టు యొక్క డిగ్నిటీ. ఇప్పుడు ఒకవేళ నిజంగా కంటెంప్ట్ పవర్స్ అనేవి లేకపోతే కోర్టు చెప్పింది ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. కోర్టుకి సెపరేట్గా బాడీ ఏదైనా ఉందా చూడడానికి అవన్నీ అంటే నో. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనేది దేనికమ్మా? డిగ్నిటీ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆర్ డిగ్నిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, డిగ్నిటీ ఆఫ్ జ్యుడిషియల్ ఫోరం అనేది మెయింటైన్ చేయడానికి. ఈ 3 టర్మ్స్ కూడా మీరు ప్యారలల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంత ఇంపార్టెంట్. అయితే మరొకటి, సార్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రొసీజర్ ఏంటి? ఎస్, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రొసీజర్ అనేది ఆర్టికల్ 129లో కానీ ఆర్టికల్ 142 క్లాజ్ 2లో కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ పవర్స్ అనేవి పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ ఒక చట్టాన్ని చేసింది, దాన్నే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 అంటాము. దాంట్లో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ చూడండి అమ్మ ఒక్కసారి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 అనేది మనం చూస్తామన్నమాట. ఓకేనా? సో అయితే మీకు ఇప్పుడు ప్రిలిమ్స్ బేస్లో క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసి కాన్స్టిట్యూషన్లో ఉంది అని. నో, కాన్స్టిట్యూషన్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి లేదు. ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉందంటే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉందన్నమాట. ఒకవేళ క్వశ్చన్ ఇలా ఇచ్చారనుకోండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది అసలు కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు, కేవలం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్లోనే ఉంది అంటే నో. ఆర్టికల్ 129లో క్లియర్గా పవర్ టు ద పనిష్మెంట్ ఆఫ్ కంటెంప్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కంటెంప్ట్ అన్న వర్డ్ యూజ్ చేయడం జరిగింది, కానీ దాని ఎక్స్ప్లెనేషన్ ప్రొసీజర్ అదంతా కూడా ఈ చట్టంలో 1971 చట్టంలో మాత్రమే తయారు చేయడం జరిగిందన్నమాట. సో ఒకవేళ ప్రిలిమ్స్లో మీకు ఆ విధంగా క్వశ్చన్ అడిగితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, కంగారు అవ్వకండి, ఇట్లా జాగ్రత్తగా ఆలోచించి ఒక్కసారి పెట్టండి అనమాట. ఓకేనా? అండ్ ఇందులో క్లియర్గా ఏం చెప్తున్నారు అంటే మనకి ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేవి 2 ఉంటాయి. ఓకే, 2 ఉంటాయి. ఒకటి సివిల్ కంటెంప్ట్, ఓకే, ఒకటి సివిల్ కంటెంప్ట్, మరొకటి క్రిమినల్ కంటెంప్ట్. సార్ సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు సివిల్ కంటెంప్ట్ అనేది తీసుకుంటే ఇది డిస్ఒబీడియన్స్ టు ఎనీ జడ్జ్మెంట్, డిస్ఒబీడియన్స్ టు ఎనీ జడ్జ్మెంట్ అనేది మనం చూస్తామన్నమాట. అంటే కోర్టు ఏదైనా చెప్తే ఆ జడ్జ్మెంట్ని మనం వినము, పట్టించుకోమన్నమాట. కోర్టు చెప్పింది అనుకోండి, నువ్వు ఒక 1000 రూపీస్ కట్టాలి నువ్వు చేసిన పనిష్మెంట్కి అని, నేను 1000 రూపీస్ కట్టను, నో, అట్లాంటివి చెప్పకూడదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఒకవేళ కోర్టు చెప్పింది అనుకోండి 3 నెలలు నువ్వు జైలు శిక్ష అనుభవించాలి అని, అప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి అనేవాడు జైలు శిక్ష అనుభవించాలి, అంతే తప్ప నువ్వెవరో నాకు చెప్పడానికి నేను ఎందుకు చెయ్యాలి అంటే మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు అవుతుంది అనమాట అతని మీద. సో డిజొబీడియన్స్ టు ఎనీ జడ్జ్మెంట్ గివెన్ బై ది కోర్ట్ అనేది మనం చూస్తే దాన్ని సివిల్ కంటెంప్ట్ అంటాము. అయితే ఇక్కడ జనరల్గా సార్ క్రిమినల్ కంటెంప్ట్లో ఏమొస్తుంది? క్రిమినల్ కంటెంప్ట్లో ఎవరైతే స్కాండలైజెస్ ఆర్ లోయర్స్ ది అథారిటీ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు యొక్క పరువు తీసిన, లేదంటే స్కాండలైజెస్ అంటే దాన్ని వక్రీకరించి, అది ఏం చెప్పిందో అది వక్రీకరించి చెప్పినా దాన్ని కూడా క్రిమినల్ కంటెంప్ట్ అని అంటాము. అండ్ నెక్స్ట్ ఒకవేళ జ్యుడిషియల్ ప్రాసెస్లో ఎవరైనా ఇంటర్ఫియరింగ్ ఇన్ జ్యుడిషియల్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్రిమినల్ కంటెంప్ట్ అని చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ చూసాము అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ని అబ్స్ట్రక్ట్ చేస్తే అప్పుడు కూడా క్రిమినల్ కంటెంప్ట్ అవుతుంది అనమాట. ఏంటి? ఎస్, ఒకవేళ జడ్జ్ అనేవాడు అక్కడికి వెళ్ళి తీర్పిస్తే నాకు ఆపోజిట్గా తీర్పిస్తాడని తెలిసి ముందుగానే అతను కిడ్నాప్ చేసుకొని ఆపించి బెదిరిస్తే ఇవన్నీ కూడా చేస్తే అది క్రిమినల్ కంటెంప్ట్ కింద వస్తుంది అని జాగ్రత్తగా చూస్తామన్నమాట. ఓకే కదమ్మా? 1971లో క్లియర్గా సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్ డిస్కషన్ చేయడం అనేది జరిగింది. బట్ అయితే సార్ ఎప్పుడు కోర్టుని తిట్టకూడదా, అసలు దానికి ఆపోజిట్గా కనీసం మాట్లాడకూడదా అంటే నో, మనము మాట్లాడచ్చు. బట్ ఎంతవరకు? టు ద ఎక్స్టెంట్
దట్ చాలాసార్లు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఏంటి, మనకి ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. బట్ ఆ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది దాంట్లో క్లియర్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయొద్దు అని కూడా ఎక్సెప్షన్ అనేది ఉంది. బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ప్రకారం ఒకవేళ ఒరిజినల్ జడ్జిమెంట్ అనేది మిస్ అయ్యి సుప్రీంకోర్టుకి వేరే ఎవిడెన్సెస్ వెళ్ళి సుప్రీంకోర్టు వేరేగా కోర్ట్స్ ఏవైనా తప్పుగా చెబితే అప్పుడు మనం కావాలంటే ప్రూవ్ చేయొచ్చు అనమాట. నో సార్, మీరు తప్పు జడ్జిమెంట్ ఇచ్చారు, ఎందుకంటే మీకు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసినవి అవి చాలా రాంగ్, ఇది కరెక్ట్, ఇది ట్రూ, ఇది రీసెర్చ్ మెథడ్లో తేలింది అని ఒకవేళ చెప్తే అవి చెప్పచ్చు, అవి కంటెంప్ట్ కింద రావన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా జనరల్గా ఏం చూస్తాం మనం, ఓవరాల్గా కంటెంప్ట్ అనేది చూస్తాం కదమ్మా. అది కంటెంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. సో ఇప్పుడు ఇటువంటి కంటెంప్ట్ కేసెస్ అనేవి కూడా మాకు ఎక్స్ట్రా బర్డెన్ అయిపోతున్నాయి అని జ్యుడిషియరీ చెప్పడం జరిగింది అనమాట ఆర్టికల్లో. ఏంటి, ఆల్రెడీ కేసెస్ అనేవి పైలప్ అయిపోయి పెండింగ్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు ఎక్స్ట్రాగా మేము చెప్పింది మీరు గవర్నమెంట్ అనేవాళ్ళు చేయకపోతే కేసెస్ అనేవి వస్తాయి, అది మళ్ళీ చాలా లాంగ్ లెంత్ ప్రాసెస్ అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట. అండ్ దెర్ ఈజ్ ఎ జ్యుడిషియల్ వేకెన్సీ కూడా ఉన్నది, నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఫిల్ అవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా మొత్తం 388 జ్యుడిషియల్ వేకెన్సీస్ ఉంటే మేము ఎన్ని చేసాము, జనరల్గా 180 పోస్ట్లో ఫిల్ చేయమని పంపిస్తే కేవలం మీరు 126 పోస్ట్లో మాత్రమే ఫిల్ చేశారు, రిమైనింగ్ కూడా ఫిల్ చేయలేదు. రిమైనింగ్ 50 ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేయలేదు అని చెప్తున్నారనమాట. ఓకేనా. అండ్ టోటల్ హైకోర్ట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారమ్మా, అతను 1104 సీట్స్ అనేవి వేకెన్సీలో వేరియస్ కోర్ట్స్లో ఉన్నాయి అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో ఇది అమ్మ ఆర్టికల్ మనం ఇన్ టోటో నీట్గా కవర్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం, చూడండి అమ్మ జాగ్రత్తగా. చూసారు కదమ్మా, మనం ఆర్టికల్ ఎంత నీట్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందో. పాలిటీ ఆర్టికల్స్ అన్నీ కూడా మన పాలిటీ క్లాస్లో అలానే డిస్కస్ చేస్తాము. ఎవరైనా కేవలం పాలిటీ జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు 5000 పే చేస్తే చాలు, మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మన ప్రతి క్లాస్ కూడా నీట్గా ఇన్ డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుని వెళ్తాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో బట్ ఈ 5000 పాలిటీ కోర్స్ జాయిన్ అవ్వాలంటే ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. ఆల్రెడీ నెంబర్ చెప్పాను కదమ్మా, 7893899553 నెంబర్ కాల్ చేయండి. మీకు ఓన్లీ పాలిటీ జాయిన్ అవ్వాలన్నా కూడా మ్యామ్కి మీరు ఎంక్వైరీ చేయొచ్చు అనమాట. ఓకే. ఎస్, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి అమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా, 600 రైస్ మిల్స్ ఇన్స్టాల్ బ్లెండింగ్ మిషన్స్ ఫర్ రైస్ ఫోర్టిఫికేషన్. సార్ మిషన్స్, రైస్ ఫోర్టిఫికేషన్స్ మిషన్స్ అవి పెట్టుకుంటే బ్లెండింగ్ కొత్త ఎక్విప్మెంట్ పెట్టుకుంటే మనకి ఆర్టికల్ ఏంటి అంటే, మనం చూడాల్సిన ఆర్టికల్ అబౌట్ రైస్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, అసలు ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, అది రైస్కి మాత్రమే చేస్తారా, మిగిలిన ఇంకేమైనా ఫుడ్స్కి కూడా చేస్తారా అని సంథింగ్. ఫోర్టిఫికేషన్ అంటే యు ఆర్ యాడింగ్ సంథింగ్ కదమ్మా. సో ఫస్ట్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటో చూసి ఆ తర్వాత ఆర్టికల్ని డీటెయిల్గా చూద్దాం. ఒకసారి చూడండి అమ్మ. జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఫోర్టిఫికేషన్ అని. ఓకేనా. ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి అంటే ఎడిషన్ ఆఫ్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటి అంటే ఎడిషన్ ఆఫ్ కీ విటమిన్స్. ఓకే, కీ విటమిన్స్ కానీ ప్లస్ మినరల్స్. కీ విటమిన్స్, మినరల్స్. ఈ మినరల్స్ లాంటివి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, అయోడిన్, జింక్, విటమిన్ ఏ, విటమిన్ డి అండ్ విటమిన్ ఏ అండ్ డి. ఎవరెవరికి ఇవన్నీ కూడా యాడ్ చేస్తాము, స్టేపుల్ ఫుడ్ క్రాప్స్కి అనమాట. చెప్పాను కదమ్మా, రైస్ మాత్రంకే కాదు, మనము రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ కానీ మిల్క్ కానీ సాల్ట్ కానీ వీటిల్లో యాడ్ చేయడానికి అవుతుందన్నమాట. ఒక్కసారి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మినరల్స్ అవి యాడ్ చేసినంత మాత్రాన రైస్, మిల్క్, సాల్ట్ యొక్క టేస్ట్స్ ఏం మాత్రం కూడా మారవు, టేస్ట్ అనేది మారదు. ఎందుకు అంటే ఒకసారి యూపీఎస్సీలో ప్రిలిమ్స్ క్వశ్చన్ అట్లానే అడిగాడు. ఏంటని, ఫోర్టిఫికేషన్ చేయడం వలన, ఎక్స్ట్రా విటమిన్స్, మినరల్స్ యాడ్ చేయడం వలన టేస్ట్ ఆఫ్ ది ఫుడ్ అనేది కాంప్రమైజ్ అవుతుంది, బట్ అది చాలా ఎనర్జెటిక్ అని అన్నారు. సో చాలామంది టెండ్ అయిపోయి ఆన్సర్ అనేది రైట్ అని పెట్టారు. నో, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఐరన్, అయోడిన్, జింక్, విటమిన్ ఏ, డి వీటిని యాడ్ చేయడం వలన ఫుడ్ యొక్క టేస్ట్ ఏమాత్రం కూడా మారదన్నమాట. ఆ టేస్ట్ అది కన్సిస్టెంట్గా ముందు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. సో అర్థమైంది కదమ్మా. ఫోర్టిఫికేషన్ అంటే నథింగ్ బట్ ఎడిషన్ ఆఫ్ సమ్ కీ విటమిన్స్ అండ్ మినరల్స్ టు ది స్టేపుల్ ఫుడ్ క్రాప్స్ ఈజ్ నోన్ యాజ్ ఫోర్టిఫికేషన్ అని మనం జనరల్గా చూస్తామన్నమాట. అయితే రైస్ని ఎందుకు ఫోర్టిఫై చేస్తున్నాము అంటే రైస్ ఫోర్టిఫికేషన్ చేయడం అనేది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. చాలా తక్కువ ప్రైస్లోనే అయిపోతుంది. అండ్ వీటితో మినరల్స్ కంటెంట్ బాడీలో ఉన్నవన్నీ కూడా పెరుగుతాయి. ఎందుకంటే 1 kg రైస్ అనేది ఫోర్టిఫై చేస్తే మనకి ఐరన్
ఐరన్ కంటెంట్ అనేది 28 మిల్లీగ్రామ్స్ నుంచి 43 మిల్లీగ్రామ్స్ దాకా పెరుగుతాయి. అండ్ రైస్లో ఉన్న ఫాలిక్ యాసిడ్ కంటెంట్ ఇవన్నీ కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫాలిక్ యాసిడ్ అనేది 75 నుంచి 125 మైక్రోగ్రామ్స్ అనేవి కవర్ అవుతాయి. అండ్ ఆ తర్వాత విటమిన్ బి ఏదైతే ఉందో విటమిన్ B12, ఓకే, విటమిన్ B12 అనేది 0.75 నుంచి 1.25 మైక్రోగ్రామ్స్కి వెళ్తుంది అనమాట. ఓకే, మైక్రోగ్రామ్స్కి వెళ్తుంది అనమాట. అంటే ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్, మనకి తక్కువ ప్రైస్తోనే హై రిటర్న్స్ అనేవి దీని నుంచి వస్తాయన్నమాట. ఓకేనా. అండ్ దీంతో రైస్ ఇంకా ఈ మైక్రోన్యూట్రియన్స్ విటమిన్ ఏ కానీ B1 కానీ B2 కానీ B3 కానీ B6 కానీ జింక్ కానీ ఇవన్నీ కూడా రైస్తో మనం యాడ్ చెయ్యొచ్చు. సార్ ఇవన్నీ చెయ్యొచ్చు అంటున్నారు, కానీ అసలు ఈ ఫోర్టిఫికేషన్ చేయాల్సిన కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది మనకి అనేది ఒక్కసారి చూడండి అమ్మా. ఇండియాలో చాలా వరకు మాల్ న్యూట్రిషన్ అనేది ఉన్నది. మాల్ న్యూట్రిషన్ అంటే బాడీలో న్యూట్రిషన్ అనేది లేదనమాట. బాడీ గ్రో అయిపోతుంది, బట్ ఆ గ్రోత్ ఎలా వస్తుంది? రైస్ తినేస్తున్నారు, కార్బోహైడ్రేట్స్ అనేవి పెరిగిపోతున్నాయి. కార్బోహైడ్రేట్స్ అంటే బాడీలో కేవలం కార్బోహైడ్రేట్స్ ఉంటే సరిపోవమ్మా. విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, జింక్ అటువంటి కంటెంట్స్ ఉండాలి. అవన్నీ కూడా కరెక్ట్గా వెళ్తేనే బాడీ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా గ్రో అవుతుంది అనమాట. సో మాల్ న్యూట్రిషన్ వల్ల వాట్ విల్ అబ్జర్వ్, ఇది చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ కాల్డ్ హిడెన్ హంగర్. ఆకలేస్తుందంటే రైస్ మాత్రమే తినడం కాదు, రైస్తో పాటు ఇటువంటివన్నీ మినరల్ కంటెంట్ ఉన్న ఫుడ్ మాత్రమే తీసుకుంటే బాడీకి కాంప్రహెన్సివ్గా నువ్వన్నీ ప్రొవైడ్ చేసినట్టు అవుతుందన్నమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ హిడెన్ హంగర్. హంగర్ అంటే ఏంటి? ఆకలి వేయడం. బట్ హిడెన్ హంగర్ ఏంటి అంటే మనకి తెలీదు, ఆకలి వేసింది కదా అని అన్నం తినేస్తే కార్బోహైడ్రేట్స్ మాత్రమే వస్తాయి, అది మాత్రమే బాడీకి సరిపోదు. దీనివల్ల ఏమవుతుంది? ఇండియన్ పీపుల్ ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నారో వాళ్ళు మాల్ న్యూట్రిషన్కి గురవుతున్నారు. ఎవరెవరికి మాల్ న్యూట్రిషన్ వస్తుంది? మెయిన్గా చిల్డ్రన్కి మాల్ న్యూట్రిషన్ వస్తుంది, అండ్ ఉమెన్కి కూడా మాల్ న్యూట్రిషన్ వస్తుంది. ఉమెన్ జనరల్గా ఏంటి, మనకి జనరల్గా హౌస్లో మేల్స్ తిన్న తర్వాత మాత్రమే ఫిమేల్స్ తింటారు. సో మేల్స్ ఫస్ట్ టైం అన్నీ తింటారు కాబట్టి దే లెఫ్ట్ వెరీ ఫ్యూ ఫర్ ది ఫిమేల్స్ అనమాట. సో ఫిమేల్స్కి కావాల్సిన న్యూట్రిషియస్ కెపాసిటీస్ అనేవి రావట్లేదు. అండ్ ఫిమేల్స్ అనేవాళ్ళు డొమెస్టిక్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారు, వాటికి సరిపోయినంత ఎనర్జీ కూడా వాళ్ళకి సరిపోవట్లేదు. కాబట్టి మనం ప్రాబ్లమ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అనేది ఉమెన్లోని చిల్డ్రన్లోని ఎక్కువ చూస్తామన్నమాట. వీటిని చూడటం వల్ల ఏమవుతుంది, మనకి ఉమెన్లో ఎనీమియా కండిషన్ అనేది వస్తుంది. ఎనీమియా, ఓకే, అండ్ లాస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అని అంటామన్నమాట. అంటే ప్రతి సెకండ్ ఉమెన్కి, అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉమెన్లో ఎనీమియా కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బికాజ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. అండ్ ఎవ్రీ థర్డ్ బేబీ అనేవాడు ఇండియాలో స్టంట్ అయి ఉన్నాడు. అంటే తగినంత హైట్, గ్రోత్కి, ఏజ్కి అవేమీ కూడా సరిపోవట్లేదు అని చూస్తున్నాం అనమాట. ఈ డేటా ఎవరు చెప్పారు? మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అనేవాళ్ళు, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటాం కదమ్మా, అది. అయితే ఈ ఫోర్టిఫికేషన్ చేసిన తర్వాత మనకి జనరల్గా ఈ హిడెన్ హంగర్ ఇవన్నీ కూడా పోతాయి. మెయిన్ అందుకనే మనము జనరల్గా ప్రజలందరూ యూజ్ చేసే రైస్, మిల్క్ వీటిల్లో అండ్ సాల్ట్, వీటిల్లో మనం ఎక్కువ న్యూట్రిషన్స్ పెంచడానికి ఫోర్టిఫికేషన్ అనేది చేస్తున్నాము. అర్థమైంది కదమ్మా ఫోర్టిఫికేషన్ ఎందుకు అంత ఇంపార్టెంటో. అయితే రీసెంట్గా గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఫిబ్రవరి 2022లో ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చింది. ఇది ఒక పైలట్ స్కీమ్ అనమాట. ఏంటి అంటే స్కీమ్ పేరు ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ అండ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, కేవలం రైస్ని ఫోర్టిఫికేషన్ మాత్రమే చేయడం కాదు, ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా పీడిఎస్ స్కీమ్ నుంచి వెళ్ళాలి. సార్ పీడిఎస్ అంటే ఏంటి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అంటాం కదమ్మా. మనకి రేషన్ కార్డు ఎవ్రీ మంత్ వస్తుంది కదా, రేషన్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ రేషన్స్లో నెక్స్ట్ 3 ఇయర్స్ కూడా 2020 నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 3 ఇయర్స్ కూడా మనకి ఫుడ్ ఫోర్టిఫికేషన్ అనేది జరుగుతూ, ఆ ఫుడ్ ఫోర్టిఫికేషన్ అనేది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్తో ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. ఓకే, సో అయితే ఈ బాధ్యత అంతా కూడా ఎవరి మీద ఉంటుంది అంటే, ఇది ఆల్రెడీ స్కీమ్ స్టార్ట్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చేయడం జరిగింది. మనకి పీడిఎస్ స్కీమ్ ఎవరి కింద ఉంటుందమ్మా? ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది జనరల్గా చూస్తాం, ఆ మినిస్టర్ దగ్గర ఉంటుంది అనమాట. సో అయితే చూడండి దీని కింద ఏమవుతుందో ఒక్కసారి
రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఫస్ట్ రైస్ అనేది ప్రొక్యూర్ చేయాలి. ప్రొక్యూర్ అంటే రైతుల దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. అయితే ఈ ప్రొక్యూర్మెంట్ బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే ఇండియాలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది అండ్ స్టేట్ కార్పొరేషన్స్ కూడా తీసుకుంటాయి. బట్ ఎఫ్సిఐ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది కాబట్టి ఇది కొంత రూల్స్ అవి పెట్టడం జరిగింది అనమాట. ఏంటని ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడా మేము ఫోర్టిఫైడ్ రైస్ మాత్రమే తీసుకుంటాము. ఫోర్టిఫైడ్ రైస్. అందుకని ఇప్పుడు ఇందాక ఆర్టికల్లో చూసాం కదమ్మా, తెలంగాణలో సమ్ 900 మిల్స్ ఉంటే 600 మిల్స్ అనేవి ఆల్రెడీ ఫోర్టిఫైడ్ రైస్ గురించి మిషన్స్ అనేవి తెచ్చి బ్లెండింగ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఎఫ్సిఐ ఏమిచ్చింది, సర్క్యులర్స్ జారీ చేసింది అనమాట. మేము రైస్ తీసుకోవాలంటే అది ఖచ్చితంగా ఫినిష్డ్ అయిన ఫోర్టిఫైడ్ రైస్ మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అండ్ ఈ తర్వాత ఇవి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది మనకుంది. దీంట్లో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో ప్రెగ్నెంట్ ఉమెన్కి అండ్ నెక్స్ట్ బేబీ ఎవరైతే పుడతారో వాళ్ళిద్దరికీ కొంత రేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవ్రీడే మనం మిడ్ డే మీల్ స్కీమ్ అనేది జనరల్గా చూస్తాం. స్కూల్స్లో మధ్యాహ్నం పూట పిల్లలకి ఫ్రీగా ఫుడ్ అనేది గవర్నమెంట్ సర్వ్ చేస్తుంది అనమాట. దీంతో స్కూల్ ఆబ్సెన్స్ రేట్ అనేది తగ్గుతుంది అండ్ పిల్లల్లో న్యూట్రిషన్ క్వాలిటీస్ కూడా పెరుగుతాయి అని మనం చూస్తామన్నమాట. ఓకేనా. అండ్ ఈ ఫోర్టిఫైడ్ రైస్ని మనం ఇక్కడ మాత్రమే కాదు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్తో కూడా పెట్టచ్చు. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ అనేవి గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, వాటికి కొంత బూస్టప్ ఇస్తే చాలు, అవి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని అంటామన్నమాట. సో ఈ స్కీమ్ అనేది మెయిన్ ఇవన్నీ కూడా చేద్దాము అని జనరల్గా చూస్తున్నారనమాట. అయితే చూసాం కదమ్మా దేంట్లో ఏమేమి కలుపుతారు, రైస్, మిల్క్, వీటిలో ఇవన్నీ కూడా కలిపి మనకి జనరల్గా చేస్తారని కూడా మనం చూస్తామన్నమాట. అండ్ ఈ తర్వాత మిల్క్ ఫోర్టిఫికేషన్ ప్రాజెక్ట్ కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము, కంటిన్యూ చేస్తున్నాము. అండ్ FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే స్టాట్యూటరీ బాడీ ఉంటుంది. ఇది కొన్ని రెగ్యులేషన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఆ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటి అంటే మనము సెపరేట్లీ వీట్లోని అండ్ వీట్ అండ్ రైస్ చూస్తే ఈ రెండిట్లోని కూడా మనం ఏం కలపాలంట, ఐరన్ కలపాలి అండ్ ఆ తర్వాత విటమిన్ B12 అనేది కలపాలి అండ్ ఆ తర్వాత ఫాలిక్ యాసిడ్ అనేది యాడ్ చేయాలి అని FCI చెప్తుంది. అండ్ ఆ తర్వాత మిల్క్లోని ఆయిల్, ఎడిబుల్ ఆయిల్, మన సన్ఫ్లవర్ ఆయిల్, ఈ ఆయిల్స్ యూస్ చేస్తాం కదమ్మా ఫుడ్లోని. సో వాటిల్లో విటమిన్ A అండ్ విటమిన్ D ఖచ్చితంగా కలపాలి అని చెప్పడం జరిగింది. అండ్ సాల్ట్ ఒకవేళ మీరు తీసుకుంటే సాల్ట్లో మనం ఐరన్ కంటెంట్ కలపాలి అండ్ అయోడిన్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేయాలి అని చెప్తున్నారనమాట. సో ఇవన్నీ చేస్తేనే మనము ఇండియా అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా న్యూట్రిషియస్గా తయారవుతుంది. అండ్ అవన్నీ చూసుకొని మనం పోషణ్ అభియాన్ అనే స్కీమ్ తీసుకొని రావడం జరిగింది అనమాట. చిన్నపిల్లల్లోని ప్రెగ్నెంట్ ఉమెన్లోని మాల్ న్యూట్రిషియస్ కంటెంట్ అనేది తగ్గాలి అని పోషణ్ అభియాన్ స్కీమ్ తీసుకొచ్చి ఇండియాలో న్యూట్రిషనల్ ప్రాబ్లం అనేది ఉండకుండా చూద్దామని మనం జనరల్గా చెప్పడం అనేది జరిగింది అనమాట. ఓకే. సో ఇది అమ్మ ఆర్టికల్. అండ్ ఒకసారి వీడియో పాజ్ చేసి ఏం చేస్తారంటే FSSAI అనేది ఏ యాక్ట్ నుంచి వచ్చింది, ఆ బాడీ ఏంటో ఒక్కసారి రాయండి అన్నమాట. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం. ఒక్కసారి పాజ్ చేసి మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. ఓకేనా. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి అమ్మా జాగ్రత్తగా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. ED అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజెస్ 5,551 crores ఆఫ్ షామీ ఇండియా అండర్ ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనమాట. అయితే ఫస్ట్ ఫెమా అంటే ఏంటో చూస్తే మనకి ఆర్టికల్ ఇన్ డీటెయిల్డ్గా కవర్ అవుతుంది అనమాట. అసలు ఈ ఫెమా ఏంటి, ఈ బాడీ ఏంటి, ఇదంతా కూడా చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మనం ఫర్దర్గా ఈ ఆర్టికల్లో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనమాట. ఓకేనా. సో చూడండి, ఫెమా యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనమాట. ఈ బాడీ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. అంటే మనకి ఫెమా యాక్ట్ 1999లో ఈ బాడీ అనేది వచ్చిందనమాట. ఈ బాడీ వస్తూ అంతకు ముందు వరకు ఉన్న ఒక బాడీని తీసేసింది. ఏంటి, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది WTO కంప్లైంట్స్ లేదు, అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సూటబుల్గా లేదు అని ఫెమా అనే బాడీని తీసుకొచ్చి ఫెరాని రీప్లేస్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఫెరా రూల్స్ అనేవి లేవు, ఫెమా రూల్స్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా పేరులోనే ఉంది. ఇవన్నీ కూడా మెయిన్ దేని గురించి
గురించమ్మా? ఫారెన్ ఎక్స్చేంజ్ గురించి అనమాట. అంటే ఇక్కడ మిగిలిన కంట్రీస్తో ట్రేడ్ అనేది జరుగుతుంది. ఆ ట్రేడ్ బ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ అనేవి అవుతూ ఉంటాయి కదమ్మా, అవి ఫారెన్ ఎక్స్చేంజ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇది ఏంటి, దిస్ ఫెసిలిటేట్స్ అంటే ఈ ఫెమా అనేది ఇంకా ఎక్స్ట్రా చేస్తుందన్నమాట. దీన్ని ట్రేడ్ పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎక్స్టర్నల్ ట్రేడ్, ఓకే, ఎక్స్టర్నల్ ట్రేడ్ అంతవరకు కూడా రెగ్యులేషన్స్ మీద ఉండేది, ఇప్పుడు రెగ్యులేషన్ కాదు, మేనేజ్మెంట్. సో ఎక్స్టర్నల్ ట్రేడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ పేమెంట్స్ కూడా చేయడానికి ఈజీగా అవ్వడానికి చేస్తుంది అనమాట. సార్ అయితే ఇదేంటి, ఇది ట్రాన్సాక్షన్స్ని చూస్తుందా అంటే నో, ట్రాన్సాక్షన్స్ని చూడదు. బట్ ఆ ట్రాన్సాక్షన్స్లో మిస్టేక్స్ లేకన్నా, అంటే ఇల్లీగల్ మనీ ఆర్ కరప్షన్ మనీ అనేది కంపెనీ ఇండియా నుంచి దాటి వెళ్లకుండా ఉండడానికి ఫెమా అనేది యూజ్ అవుతుంది అనమాట. మనకి వేరే కంట్రీ నుంచి కరెన్సీ వచ్చినప్పుడు చూసుకుంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు కూడా చూసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఫెమా అనేది WTO రెగ్యులేషన్స్లోనే ఉంది. అంటే అది ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది అనమాట. ఒకవేళ చూడండి, జనరల్గా ఏ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఫెమా బాడీ యాక్సెప్ట్ చేయకన్నా అది హ్యూజ్ అమౌంట్స్లోని ఇండియా నుంచి బయటకు వెళ్ళదు అండ్ బయట నుంచి కూడా రాదనమాట. జనరల్గా ఫెమా అనేది చెక్ చేసుకుంటుంది, అంటే ఎటువంటి మిస్టేక్స్ కూడా జరగకుండా ఉండడానికి. ఈ యాక్ట్ ప్రకారం ఏ వ్యక్తి అయినా కూడా ఇండియాలో ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఇండియాతో ఎవరైతే రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారో ఆ కంట్రీలో క్యాపిటల్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అనేవి కొనాలి అంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి కదమ్మా. ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఇండియాలో ఇల్లీగల్గా సంపాదించి చేయడం కాదు, ఇండియాలో లీగల్గా సంపాదించి ఆ మనీ ఫెమా యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు మనం వేరే కంట్రీలో అసెట్స్ అనేవి కొంటామన్నమాట. ఓకే, ఈ విధంగా ఫెమా అనేది అన్ని చూసుకుంటుంది. అండ్ దీని మెయిన్ ఇంకా ఏంటి అంటే ఇందులో ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే మనీ అనేది ఎక్స్చేంజ్ చేయగలడు. అర్థమవుతుంది కదమ్మా, ఎవరమ్మా ఆ వర్డ్ అనేది క్లియర్గా యూజ్ అవ్వడం జరిగిందనమాట. ఏంటని, ఆథరైజ్డ్ పర్సన్ అంటే వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్స్ లేకున్నా ఆ వ్యక్తి సరైన వాడే మంచివాడని తెలిసిన వ్యక్తి నుంచి మాత్రమే మనకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే చూస్తాడనమాట. జనరల్గా ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద ఒకవేళ ఆ వ్యక్తి మనీ ట్రాన్స్ఫర్ చేయకూడదు అని అనిపించింది అంటే, నేను చెప్పాను కదమ్మా, వేరే కంట్రీలో క్యాపిటల్ అసెట్స్ అంటే ల్యాండ్ కానీ షేర్స్ కానీ కొనాలి అనుకుంటే కొనచ్చు. బట్ ఒకవేళ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్తో ముడిపడి ఉంది అంటే దాన్ని ఆపగలరు అనమాట. సార్ అదేంటి సార్, పబ్లిక్ ఇంట్రెస్ట్తో నా మనీ ఆపడం ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఉన్నారు, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, లేదంటే వీళ్ళందరూ కూడా ఏం చేయడం జరిగింది, విజయ్ మాల్యా, వీళ్ళందరూ కూడా మనీ ఇక్కడ సంపాదించి ఇల్లీగల్గా ఇక్కడ ట్యాక్సెస్ కట్టకన్నా, గవర్నమెంట్ దగ్గర అప్పులు తీసుకొని, బ్యాంకుల్లో అప్పులు కట్టకన్నా ఇక్కడ ఫెమా నుంచి యాక్సెప్టెన్స్ తెచ్చుకోవడానికి కొనడానికి అవుతుందా? నో కదమ్మా. ఎందుకంటే ఆ మనీ అంతా కూడా ప్రజల మనీ, ట్యాక్స్ మనీ అంటే గవర్నమెంట్కి చెందిన మనీ, అది ప్రజల గురించి ఖర్చు పెడతారనమాట. సో అటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ టైంలో మనం చెయ్యొచ్చు, అంతే తప్ప నేను అన్నీ కూడా గవర్నమెంట్ చెప్పినట్టు చేస్తున్నాను, నేను ట్యాక్సెస్ కడుతున్నాను అన్నీ అంటే ఖచ్చితంగా అప్పుడు నేను ఆథరైజ్డ్ పర్సన్ కింద వస్తాను, నా మనీ అనేది నేను ట్రాన్స్ఫర్ చేయగలను అనమాట. ఎస్, ఒకవేళ కావాలనుకుంటే ఆర్బీఐ కొంత రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టచ్చు. ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ కూడా పెడుతుంది అనమాట. అమౌంట్స్ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఏంటి అనేది ఇన్ జనరల్గా కూడా చూడొచ్చు అనమాట. ఓకే, ఎస్, ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే మనము చాలా జాగ్రత్తగా మనీ అనేది వేరే కంట్రీకి వెళ్తుందా, వేరే కంట్రీ నుంచి వస్తుందా అనేవి కూడా జనరల్గా చూసుకుంటాం అనమాట. ఈ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఫెమా అనే బాడీ ఇస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఆర్టికల్ ఒక్కసారి చూసారంటే ఇందులో షామీ అనే కంపెనీ ఉంది, మీకు కూడా తెలుసు. ఇండియాలో షామీ అంటే రెడ్మీ అని అంటాం, రైట్? ఈ రెడ్మీ వీళ్ళు ఏం చేశారు అంటే ఈ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంట, 2014లో. ఒక్కసారి చూడండి, చెప్తాను మొత్తం. ఆల్రెడీ చైనాలో షామీ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏంటి, ఇండియాలో షామీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టడం జరిగింది, రైట్? షామీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఓకే, ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టడం జరిగింది. ఎప్పుడు, 2014లో. ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కంపెనీకి ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇండియాలో తెలుసు కదమ్మా మనకి, రెడ్మీ అన్న పేరు మీద మొబైల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. ఒకప్పుడు శాంసంగ్ మార్కెట్ లీడర్గా ఉండేది, వాటన్నిటినీ బ్రీడ్ చేసి మరి రెడ్మీ అనేది రావడం జరిగింది అనమాట. అంటే దీనికి సేల్స్ అనేవి చాలా హైయెస్ట్ ఉన్నాయి. 2014లో ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 2015 నుంచి ఇండియాలో సంపాదించే మనీ అంతా కూడాను రివర్స్లో
ప్రాసెస్లో చైనాకి పంపించేస్తుంది అనమాట. సార్ దీంట్లో తప్పే ఉంది? నో, ఏ కంట్రీ అయినా కూడా ఇండియాలోకి రావచ్చు, బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ప్రాఫిట్స్ అనేవి లీగల్గానే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది అని మనం ఏం అనట్లేదు. బట్ ఇది చూపిన రీజన్ ఏంటి అంటే, మేము ఈ షామీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మేమేమి కొత్తది తయారు చేయట్లేదు. యాక్చువల్లీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రతిదానికి కూడా ఈ రెమిటెన్సెస్, ఇక్కడ నుంచి ఇండియా నుంచి మనీ అనేది వెళ్తుంది కదమ్మా, దాన్ని మనం రెమిటెన్స్ అని అంటాము. రెమిటెన్స్ అని అంటామన్నమాట. అయితే ఇక్కడ జనరల్గా వీళ్ళు ఏం చెప్పారంటే, మేము రాయల్టీస్ అనేవి పే చేస్తున్నాము. రాయల్టీస్ జనరల్గా దేనికి పే చేస్తారమ్మా? ట్రేడ్ మార్క్స్ కానీ ఏవైనా ఉంటే దానికి రాయల్టీస్ పే చేస్తారు, అవునా? ఇక్కడ షామీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది డైరెక్ట్గా షామీ కంపెనీదే. అండ్ ఈ కంపెనీ నుంచి ఏవైనా కొత్త ఇన్వెన్షన్స్ జరిగాయంటే మళ్ళీ సెపరేట్గా రాయల్టీస్ పే చేయడం ఏంటి? ఇప్పుడు నాది ఏబీసీ అనే కంపెనీ ఇండియాలో ఉంది. ఆ ఏబీసీ కంపెనీ అనేది యూఎస్ఏలో కూడా పెట్టడం జరిగింది, ఏబీసీ యూఎస్ఏ ప్రైవేట్ లిమిటెడ్ అని. సో అప్పుడు వాళ్ళు నాకు ప్రాఫిట్స్ అనేది రెమిటెన్స్ చేస్తే ట్యాక్సెస్ అనేవి పే చేయాలి. అదే లేదు, ఏబీసీకి నేను రాయల్టీస్ పే చేయాలి అంటే రాయల్టీస్లో ట్యాక్సెస్ అనేవి కట్ అవ్వవు కదమ్మా, అంటే యూఎస్ఏలో ట్యాక్సెస్ అనేవి కట్టక్కర్లేదు. అంటే వీళ్ళు రాంగ్గా చూపించారు, రాయల్టీస్ పే చేస్తున్నామని చూపించారు. రాయల్టీస్ పే చేయడానికి వాళ్ళ టెక్నాలజీ ఏదైనా యూజ్ చేయాలి కదా. బట్ షామీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏం చేస్తుంది, చైనాలో తయారయ్యే రెడ్మీ మొబైల్స్ని డైరెక్ట్గా ఇండియాకి ఫుల్ కంప్లీటెడ్ పీసెస్నే తెప్పించుకొని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అంటే ఇది కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమీ చేయట్లేదు, కొత్తగా ఇన్వెన్షన్స్ ఏమీ కూడా చేయట్లేదు అనమాట. బట్ ఇక్కడ రెమిటెన్సెస్ ఏ విధంగా పంపిస్తుంది? రాయల్టీస్ పే చేస్తున్నామని పంపిస్తుంది. ఎస్, ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ ప్రకారం ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఎఫ్ కింద ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అనేది ఉంటుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ కింద ఎవరైనా కూడా కంపెనీ పెట్టచ్చు, అది ఇల్లీగల్ కాకపోతే. ఎస్, మొబైల్ బిజినెస్ చేయొచ్చు, అది ఇల్లీగల్ కాదు, చేస్తున్నారు, కరెక్టే. బట్ ఆ రెమిటెన్సెస్ పంపించే ప్రాసెస్లో వాళ్ళు రాంగ్ ప్రాసెస్లో పంపిస్తున్నారు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటువంటి మిస్టేక్స్ ఏవైనా చేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా చూస్తుందన్నమాట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది 5,551 crores అమౌంట్ ఆఫ్ రూపీస్ అనేవి ఇంతవరకు నువ్వు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, దానికి పూర్తి బాధ్యత నీదేని చెప్పు అని ఆ అసెట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం అనేది జరిగింది అనమాట. బట్ ఆ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు? నో, మేము ఇండియా గవర్నమెంట్లో ఉన్న లోకల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవుతున్నాము, మేము చూసుకొని జుడిషియరీతో ఇక్కడ ఉన్న జడ్జెస్, ఇక్కడ ఉన్న లాయర్స్తో మాట్లాడి మా లాయర్స్ అనేవాళ్ళు ఇష్యూ సాల్వ్ చేస్తారు అని చెప్పడం జరిగింది అనమాట. బట్ అర్థమైంది కదమ్మా, దీన్ని మనం ఇట్లా చూడాలన్నమాట. ఆ కంపెనీ వాళ్ళు రాంగ్గా పంపిస్తున్నారు. మనం మెయిన్ ఇంపార్టెంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది చూసాము. అండ్ వేరే కంపెనీస్ వాళ్ళు ఏ విధంగా ఇల్లీగల్గా మనీ పంపిస్తున్నారు అనేది కూడా చూసామన్నమాట. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాడీ గురించి ఒక 2-3 లైన్స్ అనేవి కింద కామెంట్ బాక్స్లో రాయండి అమ్మా. దీంతో మీకు పార్టిసిపేషన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఎస్, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, జాగ్రత్తగా చూడండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడమ్మా. గ్రాస్ గ్రీన్ వైలేషన్స్ ఇన్ సుందర్బన్స్ అని చూస్తాము. ఎవరు చెప్పడం జరిగింది? కాగ్. ఓకే, కాగ్ బాడీ అనేది చెప్పడం జరిగింది. ఓకేనా? కాగ్ బాడీ ఏం చెప్తుంది అంటే, గ్రీన్ వైలేషన్స్ అనేవి సుందర్బన్స్లో జరిగాయి అని చెప్తున్నారు. అయితే ఫస్ట్ ఈ సుందర్బన్స్ అంటే ఏంటి, ఎక్కడున్నాయి అనేది మనం జనరల్గా చూద్దాం అనమాట. ఇక్కడ చూసారు కదమ్మా, ఇది ఒక ఐలాండ్ డెవలప్మెంట్ జోన్ అనమాట. ఇది ఒక ఐలాండ్ సుందర్బన్స్ దగ్గర. ఇది ఎక్కడుందో ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాము. ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ మ్యాప్ చూడండి అమ్మా, మనకి సుందర్బన్స్ అనేది ఇండియా బంగ్లాదేశ్ కలిపి కాంప్రహెన్సివ్గా పక్కన ఉంది. ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంట్ కాబట్టి దీనికి బార్డర్స్ అనేది తెలియదు. ఈ సుందర్బన్ ఫారెస్ట్ అనేవి మనకి ఇక్కడ చూస్తామన్నమాట. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో మొత్తం టోటల్గా చూస్తామన్నమాట. అండ్ మెయిన్ ఈ సుందర్బన్స్ అనేది ఇటువంటి ఫారెస్ట్, వీటిలో మెయిన్ మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేవి ఉంటాయి. మ్యాంగ్రూవ్ ట్రీస్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రీస్ ఉన్నాయి కదమ్మా, ఇట్లా ఉంటాయన్నమాట మ్యాంగ్రూవ్ ట్రీస్. అంటే మొత్తం వాటర్ని అంటిపెట్టుకునేటట్టు ఇట్లాగే ఈ రూట్ సిస్టమ్ చూసారు కదమ్మా. ఓకే, ఈ రూట్ సిస్టమ్ ఇట్లాగా ఇది మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేవి ఉంటాయి. ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ అండ్ ఈ సుందర్బన్స్ స్ప్రెడ్ అంతా చూస్తే ప్రపంచంలోనే ఇటువంటి ఇటువంటి ఫారెస్ట్ అనేది ప్రపంచంలో చాలా యూనిక్గా ఇంత లార్జ్లో ఇది మాత్రమే ఉంది. ఇది ఒక లార్జెస్ట్ ఇంత ఫారెస్ట్ ఉండడం అనేది ఇది అనమాట. దీని స్ప్రెడ్ ఒకవేళ ఉంటే 1,40,000 హెక్టేర్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు 1,40,000 హెక్టేర్స్. మ్యాంగ్రూవ్ ట్రీస్ ఉండడం వలన ఈ సుందర్బన్స్లో చాలా యానిమల్స్ కూడా ఉంటున్నాయి అని జనరల్గా చెప్తామన్నమాట. అండ్ వీటికి వాటర్ సప్లై చేసేది ఎక్కడి నుంచి వాటర్స్ వచ్చి కలుస్తాయమ్మా? గంగా. ఓకే, అండ్ నెక్స్ట్ బ్రహ్మపుత్ర,
బ్రహ్మపుత్ర అండ్ నెక్స్ట్ మేఘనా. ఈ రివర్స్ నుంచి గుర్తుంచుకున్నామా, గంగా, బ్రహ్మపుత్ర, మేఘన రివర్స్ అన్నీ కూడా ఇందులో కలుస్తాయి. బే ఆఫ్ బెంగాల్ ఇవన్నీ కలిపి ఎక్కడికి వెళ్తాయమ్మా, బే ఆఫ్ బెంగాల్లోకి కలుస్తాయి అనమాట. బే ఆఫ్ బెంగాల్. ఒకవేళ మీకు క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి, ఎట్లాగా ఇక్కడ ఈ రివర్ నుంచి మనకి ఏ ఏ రివర్స్ ఈ సుందర్బన్ ట్రీస్లో కలుస్తాయి అంటే మీరు క్లియర్గా గుర్తుంచుకోవాల్సింది గంగా, బ్రహ్మపుత్ర అండ్ మేఘన రివర్స్ అనమాట. ఇవన్నీ అల్టిమేట్గా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. ఈ సుందర్బన్స్ ఇవన్నీ కూడా మనం వరల్డ్ హెరిటేజ్ సైట్గా చూస్తామన్నమాట. వరల్డ్ హెరిటేజ్ సైట్, వీటిని వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనము ఇవ్వడం జరిగింది. యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. ఎప్పుడంట 1987. ఇది ఒక ప్రిలిమ్స్ బిట్ కాబట్టి సపరేట్గా చెప్తున్నాను అనమాట. ఓకే, దీంట్లో మనం సాల్ట్ టాలరెంట్ మ్యాంగ్రూవ్ ట్రీవ్స్ అనేవి చూస్తాము. మ్యాంగ్రూవ్ ట్రీవ్స్ అని చెప్పాను కదమ్మా, ఇది సాల్ట్ టాలరెంట్గా ఉంటుంది అనమాట. దీంట్లో ఓన్లీ బెంగాల్ టైగర్ అనేది చాలా ఫేమస్. మనకి బెంగాల్ టైగర్ అంటాం కదమ్మా, వెస్ట్ బెంగాల్ నుంచి. ఆ బెంగాల్ టైగర్ అనేది ఇక్కడ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఉంటుంది. అండ్ దీంట్లో చాలా టైప్ ఆఫ్ క్రొకోడైల్స్ ఉంటాయి, పైథాన్స్ ఉంటాయి, బర్డ్ స్పీసీస్ ఉంటాయి. ఇది బయోడైవర్సిటీని ప్రమోట్ చేస్తుంది. బయోడైవర్సిటీ అంటే నథింగ్ బట్ చాలా యానిమల్స్కి లైఫ్ అనేది ఇస్తుంది అనమాట ఈ సుందర్బన్స్ అనేది. అండ్ మీరు రీసెంట్గా చూసినా కూడా బే ఆఫ్ బెంగాల్ నుంచి రావాల్సిన పెద్ద తుఫాన్ అనేది ఈ సుందర్బన్స్ కంట్రోల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రూట్ సిస్టమ్ నుంచి విండ్స్ వెళ్ళడం అనేది చాలా టఫ్ పార్ట్ కాబట్టి ఇక్కడ మనం జనరల్గా ఏం చూస్తాము, ఇది ఇన్ జనరల్గా మొత్తం ఓవరాల్ జోగ్రఫీని మొత్తం ప్రొటెక్ట్ చేస్తుంది అన్న దీనిగా మనము చూస్తామన్నమాట. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఇంకొద్దిగా దీని గురించి చూద్దాం. అసలు ఆర్టికల్ ఏంటి వైలేషన్స్ చూపించాడు, ఇదంతా కూడా జనరల్గా చూడండి అమ్మా. ఇప్పుడు ఈ కాగ్ ఏం చెప్తుంది అంటే, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ బాడీ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ ప్లేస్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఓకే, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నాయి. ఇటువంటి ఏరియాస్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగితే అవి ఎన్విరాన్మెంట్ నార్మ్స్ని వైలేట్ చేస్తున్నట్టు. ఎన్విరాన్మెంట్ నార్మ్స్. అయితే వీటిని చూస్తూ మనం ఏమి ఉన్నాము అంటే, ఇక్కడ వీటికి ఆనుకొని కొన్ని రామ్సార్ సైట్స్ అనేవి కూడా ఉన్నాయి. రామ్సార్ సైట్స్, ఓకే, ఏవైతే వెట్లాండ్స్లో ఇంపార్టెంట్ ఏరియాస్ అంటామో వాటిని రామ్సార్ సైట్స్లో ఉండడం జరిగింది. ఓకే, అవి ఈస్ట్ కలకత్తా వెట్లాండ్స్ అండ్ సుందర్బాన్ వెట్లాండ్స్. సుందర్బాన్ అనేది నేషనల్ హెరిటేజ్ సైట్ మాత్రమే కాదు, వరల్డ్ హెరిటేజ్ సైట్ మాత్రమే కాదు, రామ్సార్ సైట్ కూడాను. సో ఇక్కడ ఇవి ఈ నార్మ్స్ వైలేట్ చేస్తే ఈ హెరిటేజ్ సైట్స్ అనేవి డ్యామేజ్ అవుతుంది, ఈ రామ్సార్ సైట్స్ కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఎన్విరాన్మెంట్ నార్మ్స్ ఏంటి అంటే మనకి కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్, సిఆర్జెడ్ నార్మ్స్ అనేవి ఉన్నాయి. ఒక్కసారి దీని గురించి చూడండి అమ్మా. మనకి సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ అనేవి 1991లో ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ శైలేష్ నాయక్ కమిటీ అనే రిపోర్ట్ రావడం జరిగింది. శైలేష్ నాయక్, ఆ శైలేష్ నాయక్ కమిటీ రిపోర్ట్ తర్వాత కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్లో మనము కొన్ని రూల్స్ అనేవి మార్చడం జరిగింది. ఆ తర్వాత ఈ శైలేష్ నాయక్ కమిటీ తర్వాత 2011లో కొత్త సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అందులో మనకి సిఆర్జెడ్ 1 అనే కేటగిరీలో ఇటువంటివి ఉంటాయి. ఏంటంట, ఇవన్నీ కూడా ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్. ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్. ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ అంటే ఈకో సిస్టమ్ ప్రకారం ఇవి చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదమ్మా, సుందర్బన్స్ అనేవి బయోడైవర్సిటీకి చాలా ఇంపార్టెంట్ అని. బయోడైవర్సిటీ ఒక యానిమల్కి మరొక యానిమల్ సపోర్ట్ చేసుకుంటూ జనరల్గా ఎక్కువ గ్రీనరీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ దగ్గర నో న్యూ కన్స్ట్రక్షన్ పెర్మిట్స్ అని చెప్పడం జరిగింది. ఎటువంటి కన్స్ట్రక్షన్ పెర్మిట్స్ కూడా సిఆర్జెడ్ 1 జోన్లో ఇవ్వద్దు. నో న్యూ కన్స్ట్రక్షన్ పెర్మిట్స్. అయితే ఇవన్నీ ఏంటి అంటే ఈ సిఆర్జెడ్ 1లో ఉన్నవి. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి మ్యాంగ్రోవ్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ కోరల్ రీఫ్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉంటాయి,
ఈ ఏరియాస్లోను ఇప్పుడు మనకి మ్యాంగ్రోవ్స్ అనేవి ఎక్కడున్నాయి, ఇక్కడ సుందర్బన్స్లో ఉన్నాయి. సో సుందర్బన్ ఏరియా దేని కిందకి రావాలి, CRZ1లోకి రావాలి. CRZ1లో ఏంటి, కొత్త కన్స్ట్రక్షన్ పెర్మిట్స్ అనేవి ఇవ్వకూడదు. బట్ ఇక్కడ మనం ఇప్పుడు ఈ కాగ్ రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే కొత్తవి కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉంటున్నాయి అని చెప్తున్నారనమాట. ఓకేనా. సో ఇక్కడ పర్మిషన్స్ దేనికి ఇవ్వాలంటే కేవలం జనరల్గా ఇక్కడ న్యాచురల్ గ్యాస్ ఉంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, లేదు అంటే స్కూల్స్ రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మినిమం బయోస్పియర్ డిస్టర్బెన్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేయాలి. ఒకవేళ సోలార్ ప్యానెల్స్ అనేవి పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవాలి. ఇటువంటి చిన్న చిన్నవి తప్ప పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ లైక్ నేను 10 లేన్స్ ఇది కడతాను, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతాను, మాల్స్ కడతాను, ఇవన్నీ అంటే ఇక్కడ CRZ1లో జరగవు. కావాలి అంటే మనము CRZ2, 3, 4 వాటిల్లో కట్టుకోవడానికి పర్మిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అర్థమైంది కదమ్మా. సో దీనికి ఇంత క్లియర్గా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. మనము ఒకవేళ ఇప్పుడే జాగ్రత్త పడకపోతే మనము మరింత డీకన్స్ట్రక్షన్ అనేది చేస్తుంటాము, మరింత డీఫారెస్టేషన్ అనేది చేస్తుంటాము. దాంతో అర్బన్ ఏరియాస్ అనేవి పెరిగిపోతాయి. ఆల్రెడీ కలకత్తా అనేది అర్బన్ ఏరియా కదమ్మా, అది ఇంకా స్ప్రెడ్ అయిపోతే మనకి ఇటువంటి మేజర్ క్రూషియల్ ఎన్విరాన్మెంట్కి ఇంపార్టెంట్ అయిన సుందర్బన్ ఏరియాస్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో ఈ సుందర్బన్స్ అనేవి మనకి ఈకో టూరిజం కూడా తీసుకుని వస్తుంది. సో ఎవరైతే ప్రజలు దాని మీద ఆధారపడ్డాడో ఆ యానిమల్స్ మాత్రమే కాదు, ఈ ఈకో టూరిజం మీద ఆధారపడిన పీపుల్ కూడా వాళ్ళందరికీ లాస్ అనేది కలుగుతుంది. కాబట్టి ఇటువంటివి మనము చేయకూడదు అని జనరల్గా చెప్తున్నారనమాట. అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు మన ఇంపార్టెంట్ ఆర్టికల్ నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి అమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. క్లైమేట్ చేంజ్ మే ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ న్యూ ఇన్ఫెక్షన్స్ అనేవి చెప్పడం జరిగింది. ఇది ఏంటి, ఇది ఒక స్టడీ అనేది చేయడం జరిగింది. సో ఆ స్టడీలో రిపోర్ట్స్ అనేవి ఒక జర్నల్లో పెట్టడం జరిగింది. ఆ జర్నల్ పేరు నేచర్ అనమాట. ఆ జర్నల్లో వాళ్ళ రీసెర్చ్కి సంబంధించిన స్టడీ రిపోర్ట్స్ అన్నీ కూడా క్లియర్గా పెట్టడం జరిగింది. దాని నుంచి మనకి ఈ ఆర్టికల్ అనేది రాయడం జరిగింది అనమాట. సో ఒక్కసారి దీని గురించి క్లియర్గా చూడండమ్మా. జర్నల్ ఏం చెప్తుంది అంటే మనము ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది, అది మనం అందరం అబ్జర్వ్ చేస్తున్నాము, ఫీల్ అవుతున్నాము కూడా. సార్ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్ అంటే హ్యూమన్ ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్ వలన గ్లోబ్లో ఎన్విరాన్మెంట్లో ఏమవుతుంది, హీట్నెస్ అనేది పెరిగిపోతుంది. రైట్, హీట్నెస్ అనేది పెరిగిపోవడం వలన ఓవరాల్ టెంపరేచర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి కదా. హీట్నెస్ అనేది పెరిగిపోతుంది, టెంపరేచర్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. టెంపరేచర్స్ అనేవి రైజ్ అయితే గ్లోబ్ మొత్తం కూడా ఏమవుతుంది, ఆల్రెడీ ఆ నార్త్లో ఐస్ క్యాప్స్ అనేవి ఉంటాయి. ఆ ఐస్ క్యాప్స్ అన్నీ కూడా మెల్ట్ అయిపోతే జనరల్గా ఏమవుతుంది, సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. అండ్ జనరల్గా యానిమల్స్ అనేవి ఎక్కువ టెంపరేచర్స్ని ఏవైతే తట్టుకోలేవో ప్లాంట్స్ కానీ యానిమల్ స్పీసెస్ అవన్నీ కూడా ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. సో త్వరితగతిన మనం ఏం చేయాలంటే క్లైమేట్ చేంజ్ని ముందు కంట్రోల్ చేయాలి. క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయాలి అంటే ఏంటి, యావరేజ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్స్ అనేవి 2 degrees Celsius అనేది ఎప్పటికల్లా తగ్గించాలి. మనము జనరల్గా ఇప్పుడు జనరల్గా ఈ సెంచురీ ఎండింగ్ కల్లా కూడా మనము తగ్గించాలి అని అనుకుంటున్నాం. ఇప్పటికీ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ ఇండస్ట్రియలైజేషన్ జరగకముందు ఉండే టెంపరేచర్ని, యావరేజ్ టెంపరేచర్ అనేది అంతకన్నా 2 degrees Celsius అనేది తగ్గించాలి అని చెప్తున్నాం అనమాట మనం. ఓకేనా. ఇంతవరకు ఇది మనం కేవలం ఏంటి, ఎన్విరాన్మెంట్ దృష్టిలోనే చేయడం జరిగింది, అంటే ఎన్విరాన్మెంట్ పరంగా మంచిది కాదు అని. ఓకేనా. ఇప్పుడు ఇది మరొక యాంగిల్లో కూడా చూడడం జరుగుతుంది, అది ఎపిడెమియాలజికల్ యాంగిల్ అనమాట. ఎపిడెమియాలజికల్ యాంగిల్ అంటే ఏంటి అంటే ఈ క్లైమేట్ చేంజ్ వలన మనము ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్ మాత్రమే కాదు, బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఎఫెక్ట్స్ కూడా చూస్తాము. వైరల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఈ రీసెర్చ్ చెప్తుంది ఏంటంట, మరొక 50 yearsలో అంటే నియర్లీ 2070 కల్లా ఒకవేళ ఈ టెంపరేచర్స్ అనేవి పెరుగుతూ ఉంటే మనకి థౌజండ్స్ ఆఫ్ న్యూ వైరసెస్ అనేవి వస్తాయి. సార్ అంటే ఏంటి, కరోనా లాగా? ఎస్. ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి కోవిడ్ అనేది సిచ్యువేషన్ వచ్చింది కదా, ఆ సిచ్యువేషన్ మనకి ఎట్లా వచ్చింది, యానిమల్ నుంచి హ్యూమన్ బీయింగ్కి ట్రాన్స్ఫర్ అయ్యింది అని మనం నమ్ముతున్నాం. రైట్, ఇంతవరకు కూడా యానిమల్ నుంచి హ్యూమన్ బీయింగ్కి ట్రాన్స్ఫర్ అయిందని నమ్ముతున్నాము. ఇక్కడ కూడా ఏంటి అంటే 2070 కల్లా చాలా వరకు యానిమల్స్కి ఈ టెంపరేచర్ పెరగడం వలన డిసీజెస్ వస్తాయి. యానిమల్స్కి ఎప్పుడైతే డిసీజెస్ వస్తాయో అవి ఖచ్చితంగా హ్యూమన్స్ వైపు జంప్ అవుతాయి. ఎందుకంటే యానిమల్స్ హ్యూమన్స్ కలిపే ఉంటారు కాబట్టి జంప్ అవుతాయి.
దానికి ఎగ్జాంపులే మనం కోవిడ్ అని తీసుకుంటాం అనమాట. సార్ కోవిడ్ మాత్రమేనా ఇంకేదైనా ఉందా అంటే మనం ఎర్లీగా చూసుకుంటే మనకి కొన్ని టైప్ ఆఫ్ ఫ్లూస్ కానీ అండ్ ఆ తర్వాత హెచ్ఐవి కానీ లేదంటే ఇబోలా కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చాయమ్మా, యానిమల్స్ నుంచే హ్యూమన్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరిగింది అని చూస్తామన్నమాట. అయితే కొత్త ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయగలం నెక్స్ట్ 50 yearsలో అని ఈ జర్నల్స్లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ అంటే న్యూ వైరసెస్ అనేవి వస్తాయి. నియర్లీ 3000 మ్యామల్ స్పీసెస్ అనేవి జనరల్గా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ అవి ఎఫెక్ట్ అయినప్పుడు అవి మైగ్రేట్ అవుతాయి. ఎప్పుడు కూడా యానిమల్స్ దగ్గర ఉండవు కదమ్మా, అవి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఆ మైగ్రేషన్ మూమెంట్లో అవి ఆ వైరల్స్ కానీ ఫ్లూస్ కానీ బ్యాక్టీరియల్స్ కానీ అక్కడ పడేస్తాయి. ఎప్పుడైనా హ్యూమన్ కాంటాక్ట్ అయ్యాడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా, మనం జనరల్గా దీన్ని చూస్తే ఏమంటామంటే క్రాస్ స్పీసీస్ వైరల్ స్ప్రెడ్. ఈ ఫ్రేజ్ చాలా ఇంపార్టెంట్. క్రాస్ స్పీసీస్ వైరల్ స్ప్రెడ్ అంటే వైరస్ అనేది స్పీసీస్ నుంచి మరొక స్పీసీస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. క్రాస్ స్పీసీస్ ఎందుకంటే యానిమల్స్ అనేవి ఒక స్పీసీస్ అండ్ హ్యూమన్స్ అనేవి ఒక స్పీసీస్ కాబట్టి క్రాస్ స్పీసీస్ అనేవి అంటే హ్యూమన్స్కి వస్తే యానిమల్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, యానిమల్స్కి వస్తే హ్యూమన్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది ఏమి స్ప్రెడ్ అవుతుంది, వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇటువంటి క్రాస్ స్పీసీస్ వైరల్ స్ప్రెడ్ అనేది ఎంత దాకా పెరగచ్చు అంట 4000 times. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానికి 4000 రెట్లు పెరగచ్చు అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ది వైరల్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళకి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హ్యూమన్స్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అని చెప్తున్నారనమాట. ఎస్ అంటే సార్ ఇటువంటి డేంజరస్ కోవిడ్ వైరసెస్ అనేవి మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయగలమా అంటే ఎస్, ఇటువంటి డేంజరస్వి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వచ్చినవన్నీ కూడా ఇంతే డేంజర్గా ఉంటాయని కన్ఫర్మేషన్ కాదు అని ఆర్టికల్ చెప్తుంది అనమాట. బట్ ట్రాన్స్మిషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా జరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో యానిమల్ హ్యూమన్ డిసీజ్ స్ప్రెడ్ ఏదైతే ఉందో దాన్ని బాగా కంట్రోల్ చేయాలి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇన్ జనరల్గానే అనమాట. ఓకేనా, సో మనం అందరం కూడా ఇటువంటి డిసీజ్ ఫ్రీక్వెన్సీ అనేది నెక్స్ట్ ఖచ్చితంగా వస్తుంది అని జనరల్గా చూస్తామన్నమాట. అంటే మనం చాలా యానిమల్ స్పీసీస్ని ఫారెస్ట్ స్పీసీస్ని జాగ్రత్తగా కన్జర్వ్ చేసుకొని ఉంటే వాళ్ళకి మన నుంచి ఎఫెక్ట్ ఉండదు, మనకి కూడా వాళ్ళ నుంచి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో అట్లా లేకపోతే డిసీజ్ స్ప్రెడ్ అనేది జనరల్గా తగ్గిపోతుంది. అండ్ మెయిన్ ఇంకేమి చెప్పడం జరుగుతుందంటే కంట్రీస్ లైక్ ఆఫ్రికా అండ్ ఏసియా అనేవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇవి ఈక్వేటర్ మీద ఉన్న కంట్రీస్ కాబట్టి ఈక్వేటర్ మీద ఉన్న కంట్రీస్ అనేవి జనరల్గా హీట్నెస్ అనేవి ఎక్కువ చూస్తాయి. ఆ హీట్నెస్ వలన వైరల్ స్ప్రెడ్స్ అనేవి జనరల్గా ఇట్ బికమ్స్ వార్మింగ్ గ్రౌండ్ అనమాట. ఓకేనా, బ్రీడింగ్ గ్రౌండ్స్ లాగా వాళ్ళకి జనరల్గా ఇవి హెల్ప్ అవుతాయి. ఆఫ్రికా ఏసియా నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి ఆల్రెడీ జనరల్గా హెల్త్ ఇండికేటర్స్లో పూర్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్మిషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో మనము ఇప్పుడు జనరల్గా తీసుకోవాల్సినవి ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. అయితే అంతే కవర్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మనం తీసుకున్న రెమెడియల్ మెషర్స్ ఏంటి అనేది నేను ఇన్ జనరల్గా చెప్తున్నాను చూడండి అమ్మా. రెమెడియల్ మెషర్స్ ఏంటంటే కొత్త వైరసెస్ అవన్నీ రాకుండా ఉండాలి అంటే మన హెల్త్ స్టాండర్డ్స్ అనేవి మనం పెంచుకోవాలి. హెల్త్ స్టాండర్డ్స్ అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెంచుకోవాలి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే హెల్త్ హైజీన్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలి. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకొని బాడీ ఫిట్నెస్లో ఉంచుకోవాలి. అండ్ ఆ తర్వాత ఏంటంటే మన కన్జంప్షన్ డైట్ ప్యాటర్న్ కూడా మనం మార్చుకోవాలి. కన్జంప్షన్ డైట్ ప్యాటర్న్ మెయింటైన్ చేయడం వలన కొత్త డిసీజెస్ అనేవి మనకి అంత స్పీడ్గా రావన్నమాట. అండ్ నెక్స్ట్ మనం లోకల్ లెవెల్ వరకు మనం హెల్త్ ఫెసిలిటీస్ కూడా పెంచుకోవాలి. హెల్త్ ఫెసిలిటీస్ ఓకే అంటే లైక్ పిహెచ్సిస్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేవి పెంచుకుంటే ఇవి డిసీజ్ ప్రివెన్షన్కే కాదు డిసీజెస్ అసలు స్ప్రెడ్ అవ్వకన్నా కూడా చేయగలవి అని చెప్పేసి జనరల్గా చూస్తామన్నమాట. అండ్ అర్బన్ ఏరియాస్లో కూడా హెల్త్ ఫెసిలిటీస్ అనేవి చేసుకుంటూ అండ్ రెగ్యులర్ కాన్స్టాంట్ సీరో సర్వేలెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. సీరో సర్వేలెన్స్ అంటే సెరలాజికల్ స్టేటస్ అంటే ఎప్పుడైతే ఎవరైనా కొత్త డిసీజెస్కి ఎఫెక్ట్ అవుతున్నారా అనేది కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ ఉంటే దాన్ని మనం సీరో సర్వేలెన్స్ అని అంటామన్నమాట. రెగ్యులర్ బేసిస్ మీద ఇది చేయాలి. ఇండివిజువల్ హెల్త్ హ్యాబిట్స్ అనేవి చేసుకోవాలి. అండ్ కమ్యూనిటీ కూడా గ్రేటర్ పార్టిసిపేషన్తో ముందుకు రావాలి. గ్రేటర్ పార్టిసిపేషన్ దేనికంట 2 degrees Celsius అనేది తగ్గించాలి అంటే అందరం కూడా కలిసికట్టుగా చేసుకోవాలి. గ్రేటర్ పార్టిసిపేషన్ అనేది పబ్లిక్ నుంచి ఉండాలి. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇంటర్నేషనల్
లెవెల్. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కంట్రీస్ అన్ని కోఆపరేటివ్ బేసిస్ మీద దగ్గరగా వచ్చి ప్రాపర్ రెమిడియల్ మెషర్స్ గురించి ఆలోచించి కోఆపరేటివ్ మెథడ్గా ఫండింగ్ అనేది ఎక్కువ ఖర్చు అయినా కూడా లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ జనరల్గా మనము చూస్తాము. ఇటువంటి రెమిడియల్ మెషర్స్ తీసుకుంటే డిసీజెస్ వైరసెస్ వచ్చినప్పటికీ కూడా కరోనా లాగా మనము ఇంత డేంజరస్ అవ్వకుండా జనరల్గా చూసుకుంటాం అన్నమాట. ఆర్టికల్ అంతేనమ్మా మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం జరిగింది రెమిడియల్ మెషర్స్తో సహా. సో మీరు ఏదైనా ఆన్సర్ ఫార్మాట్లో పెట్టినప్పుడు కూడా ఈ విధంగా ఫార్మేషన్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి అమ్మా జాగ్రత్తగా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. నో క్యాజువల్ లింక్ బిట్వీన్ మొబైల్ ఫోన్ యూసేజ్ బ్రెయిన్ ట్యూమర్కి మొబైల్ ఫోన్ యూసేజ్కి లింక్ లేదు అని చెప్తున్నారనమాట. సో విన్న వెంటనే కూడా మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు, ఎందుకంటే మనం జనరల్గా మొబైల్ ఫోన్స్ అనేవి ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి. సో ఈ స్టడీ అనేది చాలామందికి హ్యాపీ ఇవ్వచ్చు, బట్ ఆర్టికల్ అంతా క్లియర్గా చూసిన తర్వాత మీరు వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రెయిన్ ట్యూమర్ ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. ఇక్కడ ఇమేజ్ చూడండి అమ్మా. ఈ ఇమేజ్లో చూసారా బ్రెయిన్ ఈ పార్ట్ కదా, బ్రెయిన్లో ఇక్కడ గ్రోత్ అవుతుంది కదమ్మా. ఒక్కసారి చూడండి దీన్ని మనం ఏమంటాము, క్యాన్సరస్ గ్రోత్ అని అంటామన్నమాట. ఏంటది? క్యాన్సరస్ ఆర్ నాన్ క్యాన్సరస్ గ్రోత్ అని అంటాము. క్యాన్సర్ అంటే నథింగ్ బట్ మనకేంటి, అది ఎంత స్పీడ్గా గ్రో అవుతుందంటే అందులో సెల్స్ చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. అంటే వీ కెన్ అబ్జర్వ్ మాస్ గ్రోత్, చాలా ఎక్కువ నెంబర్లో గ్రోత్ అయితే దాన్ని క్యాన్సరస్ సెల్స్ అని అంటామన్నమాట. అయితే ఈ క్యాన్సరస్ ఇక్కడ ఈ బ్రెయిన్ ట్యూమర్ ఏదైతే ఉందో అది బ్రెయిన్లో అయినా స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే బాడీలో ఎక్కడైనా స్టార్ట్ అయ్యి బ్రెయిన్ దాకా కూడా వెళ్ళచ్చు. సో ఒకవేళ ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ అనేది వచ్చింది అంటే బ్రెయిన్లో ఇటువంటి క్యాన్సరస్ సెల్స్ గ్రోత్ అనేది అవుతుంది అని మీనింగ్ అనమాట. ఇది రిమైనింగ్ సెల్స్ కన్నా అబ్నార్మల్గా ఉండి బ్రెయిన్ సైజుని పెంచి చాలా ఇబ్బంది కూడా చేస్తుంది. ఏంటేం చేస్తుందంటే సీజర్స్ అంటే ఫిట్స్ లాంటివి వచ్చేటట్టు చేస్తుంది, హెడేక్ వస్తుంది అంట, చూడడం డిఫికల్టీ ఇన్ సీయింగ్, చూడడానికి మాట్లాడడానికి థింకింగ్కి అవన్నిటికీ కూడా చాలా కష్టంగా చేస్తుంది, అండ్ రెగ్యులర్గా వొమిటింగ్ కూడా చేయిస్తుంది అనమాట. సో ఇది చాలా డేంజరస్ అనమాట. ఇది కేవలం సెరిబ్రంలో పార్టే కాదు, ఇప్పుడు ఈ పార్ట్ చూపించారు కదమ్మా, ఇది సెరిబ్రం పార్ట్, సెరిబ్రంలోనే కాదు సెరిబెల్లం అండ్ మెడ్యులో ఆబ్లాంగేటా రీజియన్స్లో కూడా ఇది చూపిస్తుంది అని జనరల్గా చూస్తామన్నమాట. కేవలం అబౌవ్ రీజియన్ పార్ట్ ఆఫ్ సెరిబ్రంలోనే కాదు, ఇంకెక్కడైనా కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బ్రెయిన్లో ఏ చోటైనా కూడా ఇట్లాగా అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్ అనేవి మనం చూస్తే దాన్ని ఈ విధంగా చూస్తాము. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, రీసెంట్గా ఒక స్టడీ అనేది జరిగింది, దాని గురించి మనం మాట్లాడదాం. స్టడీని మనం యూకే మిలియన్ ఉమెన్ స్టడీ అంటాము. యూకే మిలియన్ ఉమెన్ స్టడీ అంటాము. అయితే ఇక్కడ 3 జనరేషన్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ 2 జనరేషన్స్ పీపుల్ వాళ్ళు మొబైల్స్ అనేవి యూజ్ చేసేవారు, బట్ అప్పుడు మొబైల్స్ ఎంత పెద్ద ఉండేవమ్మా, చాలా పెద్ద ఉండేవి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు 3rd జనరేషన్లో ఉండడం అనేది జరిగింది. ఈ 3rd జనరేషన్ ఇక్కడ మనం వాడే మొబైల్స్ అన్నీ కూడా చాలా లోయర్ అవుట్పుట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ చేస్తుంది. అదంతా కూడా ఫస్ట్ మనం చూస్తాం. బట్ ఫస్ట్ 2 జనరేషన్స్ ఏజ్ అనేది తీసుకుంటాం అనమాట. ఎక్కడి నుంచి ఎంత దాకంట, 1996 నుంచి 2000 వరకు ఉన్న పీపుల్. ఓకే, మెయిన్ ఎవరమ్మా, ఉమెన్లే తీసుకోవడం జరిగింది అనమాట. ఎంతమంది ఉమెన్ పుట్టారు, ఎంతమంది ఉమెన్ కొత్త బేబీస్కి జన్మనిచ్చారు, ఇవన్నీ కూడా జనరల్గా చూస్తాము. అండ్ ఆ తర్వాత మనం ఏం చూస్తాము, ఇన్ జనరల్గా ఈ పీరియడ్లో ఏం జరిగింది అంటే మనము ఉమెన్ ఎంతమంది మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, మొబైల్ ఫోన్స్ యూజ్ చేసిన వాళ్ళ హెల్త్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ హెల్త్ ఏదైనా ఎఫెక్ట్ అయ్యి నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్స్ అంటే నెక్స్ట్ వాళ్ళ బేబీస్కి ఎటువంటి ఎఫెక్ట్ అయినా వస్తుందా లేదా అనేది జనరల్గా చూడడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ జనరల్గా డేటా ఏంటి, ఈ 15 ఇయర్స్లో దాదాపుగా 7,76,000 ఉమెన్ని రీచ్ అవ్వడం జరిగింది అనమాట. వాళ్ళ నుంచి చాలా 2000 జనరల్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. దాంతో ఆన్సర్స్ అనేవి చూస్తే మనకి కేవలం 3,268 క్యాన్సరస్ ట్యూమర్ సెల్స్, బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఉన్నాయి అని తెలిసిందనమాట. ఓకేనా? 7,76,000లో 3,268 పీపుల్కి మాత్రమే బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని ఈ స్టడీ చెప్పింది. ఈ డేటా అంత ఇంపార్టెంటా అంటే నో, ఈ డేటా అంత ఇంపార్టెంట్ కాదు. జనరల్గా ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనం ఈ రేషియో చూస్తే సరిపోతుంది. అంటే కేవలం 0.5 రేషియో మాత్రమే,
0.5% మాత్రమే ఉండడం ఉంది. అవును కదమ్మా. సో అయితే ఇంకా జనరల్గా ఏం చూస్తారంటే ఇక్కడ వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు, బట్ ఇంతవరకు కూడా ఎవరు యూజ్ చేయని ఉమెన్ కూడా వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఎందుకంటే 1996 నుంచి 2001 వరకు కూడా చాలామంది మొబైల్ ఫోన్స్ యూజ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళలో బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళ నెంబర్ ఎంత ఉంది? 0.97%. అంటే ఇక్కడ జనరల్గా మీరు అసలు లేదు సరే ఈ నెంబర్ 0.5 కన్నా ఎక్కువ అంటే అట్లా చూడద్దు. బట్ ఇక్కడ జనరల్గా మనం ఏం చూస్తామంటే ఉన్న వాళ్ళకి వస్తుంది, లేని వాళ్ళకి కూడా వస్తుంది. అంటే అంత డిఫరెన్స్ ఏమీ కూడా ఫోన్ యూజ్ చేయడం వల్ల బాడీలో కలగలేదు అని చూస్తామన్నమాట. మనం ఏంటి కొన్ని డిసీజెస్ చూస్తాం, ఆ నేమ్స్ జనరల్గా గుర్తుంచుకోండి అనమాట. లైక్ గ్లియోమా, ఓకే, అండ్ నెక్స్ట్ మెనింగియోమా, గ్లియోమా, మెనింగియోమా అండ్ పిట్యూటరీ ట్యూమర్స్. ఇవన్నీ కూడా జనరల్గా దేనికి సంబంధించిందమ్మా? ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించింది. ఒకవేళ మీకు ప్రిలిమ్స్లో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు, ద టర్మ్స్ రిలేటెడ్ టు గ్లియోమా, పిట్యూటరీ ట్యూమర్స్ అండ్ మెనింగియోమా ఆర్ రిలేటెడ్ టు అన్నంటనే మీకు ఖచ్చితంగా గుర్తుకు రావాల్సింది బ్రెయిన్ ట్యూమర్ అని, ఓకేనా? బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించినవి. అయితే ఇక్కడ ఈ స్టడీలో క్లియర్గా చూడడం జరిగింది, ఇంతవరకు ఎవరైతే మొబైల్ ఫోన్స్ యూజ్ చేయలేదో, ఎవరైతే మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ ఇద్దరి మధ్యన కూడా అంత డిఫరెన్స్ అనేది లేదు. ఒకవేళ చూడండి, మొబైల్ ఫోన్స్ యూజ్ చేసిన వాళ్ళలో 10% రేట్ ఉంది, అస్సలు యూజ్ చేయని వాళ్ళలో 0.02% ఉంది అనుకోండి, అది అప్పుడు చాలా డేంజర్ అనమాట. బట్ ఈ ఇద్దరికి డిఫరెన్స్ లేదు అంటే మొబైల్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం వలన అంత డిఫరెన్స్ అనేది ఎక్కడా కూడా రావడం లేదు అని మనం జనరల్గా చూస్తామన్నమాట. ఆ తర్వాత జనరల్గా 2011 బేసిస్ మీద తీసుకొని థర్డ్ జనరేషన్ పీపుల్, ఇప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో 2011 తర్వాత అవి క్యాలిక్యులేట్ చేస్తే అట్లీస్ట్ వీక్లో 20 మినిట్స్ మొబైల్ యూజ్ చేస్తూ ఆ 20 మినిట్స్ మొబైల్ అంటే టోటల్గా 10 ఇయర్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇట్లా యూజ్ చేసినా కూడా అంత ఎఫెక్ట్ ఏమీ కూడా లేదు అని జనరల్గా చూస్తున్నారు. 2011లో స్టార్ట్ చేస్తే 2021 వరకు స్టడీ అవుతుంది కదమ్మా. అంటే ఈ బ్రెయిన్స్లో కానీ, ఈ గ్లియోమాస్లో కానీ, పెరైటల్ రీజన్లో కానీ, ఈ వర్డ్ గుర్తుంచుకోండమ్మా, ద వర్డ్ పెరైటల్ ఆర్ పిట్యూటరీ, ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు బ్రెయిన్కి సంబంధించినవి అనమాట. వీటిలో మనం ఏమాత్రం కూడా ఎక్స్ట్రా రేడియో ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎక్కువ చూడము. రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే ఇప్పుడు చూడండి, జనరల్గా మనం మొబైల్ ఫోన్ అనేది యూజ్ చేస్తాం. మొబైల్ ఫోన్లో చాలా చిప్ సెట్స్ ఉంటాయి, యాంటీనాస్ ఉంటాయి. ఇది ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది కూడా. అంటే దీంట్లో ఇది ఫ్రీక్వెన్సీస్ని రిలీజ్ చేయగలది. ఈ బాడీ అనేది ఫ్రీక్వెన్సీస్ని రిలీజ్ చేయగలది. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్తో అవి లింక్ అవుతాయి అన్నమాట. ఓకే, సెర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ సెర్టెన్ ఫ్రీక్వెన్సీలో ఇది ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ని బయటికి రిలీజ్ చేస్తున్నప్పుడు, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీస్ని రిలీజ్ చేస్తున్నప్పుడు అది బ్రెయిన్కి ఏమాత్రం కూడా ఎఫెక్ట్ అవ్వట్లేదా అనేది స్టడీ చేయడం జరిగిందని చెప్పాను కదా. సో ఇక్కడ జనరల్గా 2011 బేసిస్ మీద చూస్తే వీళ్ళకి అంత ఇబ్బంది ఏమీ లేదు అని చూస్తున్నారనమాట. అయితే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏంటి, ఇప్పుడు మన రెగ్యులర్ లైఫ్ ఎలా అయిపోయిందంటే మనము యుబిక్యూయస్గా, ఓకేనా, యుబిక్యూయస్ ఈ వర్డ్ ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా ద హిందూలో యూజ్ చేస్తారు కాబట్టి చెప్తున్నానమ్మా. యుబిక్యూయస్గా అంటే ఇప్పుడు జనరల్గా మొబైల్ యూసేజ్ లేకుండా మనకి ఏది కూడా గడవడం లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ వరల్డ్ అయిపోయింది, గ్లోబలైజ్డ్ వరల్డ్ అయిపోయింది. ప్రతిదీ మన ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా అన్నీ కూడా మనం మొబైల్స్లోనే, టీవీస్లోనే చూస్తున్నాము. సో ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా చాలా నార్మల్గా అయిపోయింది అనమాట. సో అయితే ఇంత యూజ్ చేసే మొబైల్ అనేది బ్రెయిన్కి అంత అంటే ఇది చాలా ఎక్స్పోజ్డ్ ఆర్గన్ అనమాట. ఫోన్ మాట్లాడితే ఎక్కడ పెడతామమ్మా, మనం ఇయర్ దగ్గర పెడతాం, మాట్లాడుతుంటాం. అక్కడి నుంచి జనరల్గా వైబ్రేషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి, ఫ్రీక్వెన్సీస్ అనేవి రిలీజ్ అవుతాయి. కాబట్టి బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పార్ట్ అని మనం అనుకోవడం అనేది జరిగింది. బట్ అనుకున్నంత డేంజరస్గా ఏమీ జరగలేదు అని రిపోర్ట్ రావడంతో చాలామంది ఇంకా రిపోర్ట్స్ చూస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు ఈ జర్నల్లో పెట్టిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే, ఆల్రెడీ మేము స్టడీ అనేది చేయడం జరిగింది, దీంట్లో అంత దారుణంగా వచ్చేటట్టు ఏమీ లేదు. కానీ అయితే దీని నుంచి 0 డిఫెక్ట్స్ అని కూడా మేము చెప్పడం లేదు. 0 డిఫెక్ట్ అంటే మరింత లోతుగా స్టడీ అనేది చేస్తే ఇంకా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి అని కూడా చెప్పడం జరిగింది అనమాట. 0 డిఫెక్ట్ కాదు, మొబైల్ ఫోన్ ఎంతైనా యూజ్ చేయొచ్చు, దానికి బ్రెయిన్ ఏమాత్రం కూడా ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం లేదు, ఏమాత్రం కూడా డేంజర్ ఫీల్ అవ్వదు అని కాదు, మేము అట్లా అని చెప్పట్లేదు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ లాంగ్ టర్మ్
గతంలో ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు అని చెప్తున్నారనమాట. అండ్ ఈ గ్రోత్ ఇదంతా కూడా ప్రజెంట్ స్టడీ చేస్తే 60% ఇంక్రీజ్ అనేది బ్రెయిన్ ట్యూమర్స్ అనేది పెరగడం జరిగింది. బట్ ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు బ్రెయినా లేదంటే ఇన్ జనరల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పెరిగిందా అనేది కూడా ఇంకా క్లియర్గా చూడాలి అని చెప్తున్నారనమాట. ఓకేనా. బట్ ఇంకొకటి లాస్ట్లో ఏం చెప్తున్నారంటే ఫస్ట్ 2 జనరేషన్స్ కన్నా ఇప్పుడు 3rd జనరేషన్స్ మనం ఎవరైతే ఉన్నామో మొబైల్ ఫోన్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తున్నామో ప్రీవియస్ 2 జనరేషన్స్ కన్నా కంపారిటివ్లీ మనం చాలా మంచిగానే ఉంటున్నాము అని చెప్తున్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళకన్నా మనము అడ్వాన్స్డ్ మొబైల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనము రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అంత ఎక్కువ ఎక్స్పోజ్ అనేది అవ్వడం లేదు. లేటెస్ట్ టెక్నాలజీ రావడం వలన అన్నీ కూడా లో అవుట్పుట్ పవర్తోనే పనిచేస్తున్నాయి. లో అవుట్పుట్ పవర్, సో వాటికి ఏమాత్రం కూడా ఎఫెక్ట్ అవ్వదు అని క్లియర్గా చెప్తున్నారనమాట. సో ఆర్టికల్ అర్థమైంది కదమ్మా. సో ఇటువంటివి మీరు ఎప్పుడైనా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఎస్ఐస్ రాసినా ఆన్సర్స్ రాసినా ఈ స్టడీ అనేది మీరు యూజ్ చేసి రాయొచ్చు అనమాట. రీసెంట్గా యూకే మిలియన్ స్టడీ అనేది జరిగింది. ఆ స్టడీలో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది అని ఒక 1 or 2 పాయింట్స్ పెట్టితే మీ ఆన్సర్కి మరింత ఎన్హాన్స్మెంట్ అనేది వస్తుందన్నమాట. అర్థమైంది కదమ్మా. మనం ప్రతి ఆర్టికల్ని కూడా ఈ విధంగా డిస్కషన్ అనేది చేస్తూ ఉంటాం. సార్ మీరు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా బాగా కవర్ చేస్తున్నారు అనిపిస్తుందమ్మా. సో ఒక్కసారి చూడండి, మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ప్యాకేజ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇది యూపీఎస్సీ ప్రిపరేషన్ మీకు ప్రిలిమ్ స్టేజ్లోని మెయిన్ స్టేజ్లోని ఇంటర్వ్యూ స్టేజ్లోని టోటల్గా యూజ్ అవుతుంది. ఫీజు మాత్రం మనం చాలా తక్కువ కోట్ చేస్తున్నామమ్మా. అది ఇనాగరల్ ఆఫర్ కింద కేవలం 5,000 రూపీస్ అనమ్మా. కేవలం 5,000 రూపీస్ కడితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. అండ్ ఈ ఆఫర్ కేవలం 7th May వరకు, అంటే ఈ రోజుతో 7 days వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఫీజు అనేది 10,000కి వెళ్తుంది. మనం ఏమేమి కవర్ చేస్తామో చూస్తే మీరు ఇమీడియట్ బేసిస్ మీద పేమెంట్ అనేది చేస్తారు. చూడండి, మనము వీటి నుంచి యోజన కవర్ చేస్తున్నాము, యోజన ఆర్టికల్స్ కవర్ చేస్తాము, డైలీ బేసిస్ మీద కురుక్షేత్ర కవర్ చేస్తాము, పిఐబి ఆర్టికల్స్ కవర్ చేస్తాము, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, ద హిందూ. మనం దీన్ని ఈ స్టేజ్ని ఎట్లా తీసుకెళ్తామంటే మనము ఇన్ జనరల్గా యోజన కురుక్షేత్రలో వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాము. అండ్ ఆ తర్వాత రెగ్యులర్గా ఎంసీక్యూస్ అనేవి సెక్షన్స్ కండక్ట్ చేస్తాము. సో ఆర్టికల్స్ నేర్చుకుంటాం, ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తాము. సో మీ కాంప్రహెన్సివ్గా కవర్ అవుతుంది అనమాట. మీరు కేవలం ప్రిపరేషన్లో ద హిందూ మాత్రమే చూస్తారు తప్ప లైవ్ మింట్ నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, పిఐబి నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మిస్ అవుతూ ఉంటారు. రీసెంట్గా యూపీఎస్సీ మెయిన్ ఈ పిఐబి ఆర్టికల్స్ నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్ నుంచి క్వశ్చన్స్ అనేవి తీసుకొస్తుంది. మీకు టైం సరిపోదు, మీరు కేవలం ద హిందూ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు కాబట్టి మనం ఇది కవర్ చేస్తున్నాం. అండ్ యోజన కురుక్షేత్ర అనేది మీకు డైలీ రెగ్యులర్ బేసిస్ మీద జరగడం వలన ఏమవుతుంది, మీ నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ అనేది పెరుగుతుందన్నమాట. సో డిలే చేయకండి, వెంటనే ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది మీరు వెంటనే తీసుకోండమ్మా. ఓకేనా. మనం ఈ విధంగానే మనం ద హిందూలో ఎట్లా ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నామో యోజన కురుక్షేత్రలో ఆల్టర్నేటివ్ డేస్లో యోజన కురుక్షేత్ర ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేస్తాం. డైలీ ఎవ్రీడే 9 PM మన క్లాస్ అనేది ఉంటుందమ్మా. డైలీ 45 minutes నాతో మీరు స్పెండ్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు కాంప్రిహెన్సివ్గా మీ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్రిలిమ్స్ కంప్లీట్ అవ్వడానికి ఎంసీక్యూస్ విత్ షార్ట్ ట్రిక్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత యోజన కురుక్షేత్ర ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కేవలం 5,000 రూపీస్కే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందుకనే చెప్తున్నాను, 7th May తర్వాత 10,000 రూపీస్కి ప్రైస్ అనేది వెళ్ళబోతుంది. కాబట్టి మీరు డిలే చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. అండ్ నెక్స్ట్ మన లాస్ట్ ఆర్టికల్ బ్యూటిఫుల్ ఆర్టికల్ అనేది మనం కవర్ చేస్తున్నాం. చూడండమ్మా, ఆర్టికల్ చూడండమ్మా. వై ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ క్యాచింగ్ ఫైర్? ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఫైర్ని క్యాచ్ చేస్తున్నాయి అంటే రీసెంట్గా మనం చూసాము కరెంట్ అఫైర్స్లో ఏంటి, చాలా ప్లేసెస్ చోట ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లోడ్ అవుతున్నాయి. ఎక్స్ప్లోడ్ అంటే పేలిపోతున్నాయి అనమాట. అండ్ సో ఆ తర్వాత జనరల్గా గవర్నమెంట్ ఏం చేసింది అంటే రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టింది. కొత్త వెహికల్స్ ఎవరు కూడా లాంచ్ చేయొద్దు. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా కొత్త వెహికల్స్ అనేవి స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ మనం సేఫ్టీ ప్రోబ్ అనేది చేద్దాము. సేఫ్టీ ప్రోబ్ అంటే ఎంతవరకు కూడా సేఫ్గా ఈ వెహికల్స్ ఉంటున్నాయో అనేది ప్రోబ్ చేసిన తర్వాత కొత్త వెహికల్స్ లాంచ్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట. అండ్ ఇది జరిగిన వెంటనే చాలా కంపెనీస్ వెహికల్స్ అనేవి పేలిపోవడం జరుగుతుంది. మెయిన్లీ ఓకినావా అండ్ ప్యూర్ ఈవీ ఈ వెహికల్స్ పేలిపోవడంతో ఇవి జనరల్గా చాలా వరకు బ్యాక్ రీకాల్ చేస్తున్నాయి అనమాట. కొన్ని బ్యాచెస్ ఆఫ్ వెహికల్స్ని రీకాల్ చేసి దానిలో ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసి పంపిస్తున్నారనమాట. అండ్ రీసెంట్గా కూడా తెలంగాణలో 80-year-old మ్యాన్
80-year-old మ్యాన్ ఇలానే చనిపోవడం జరిగింది. తన హౌస్లో వెహికల్కి ఛార్జింగ్ పెడుతూ పడుకున్నాడు అండ్ అది ఓవర్ ఛార్జ్ అవ్వడం వలన షార్ట్ సర్క్యూట్ అయి వెహికల్ మొత్తం ఎక్స్ప్లోడ్ అవ్వడం జరిగింది అండ్ ఎక్స్ప్లోజన్లో అతను కూడా చనిపోవడం అనేది జరిగింది అనమాట. అండ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేవాళ్ళు క్లియర్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ సేఫ్టీ నార్మ్స్ చెప్పాను కదమ్మా, సేఫ్టీ ప్రోబ్ చేద్దామని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక బ్యాటరీ అనేది ఏ విధంగా రన్ అవుతుందో తెలిస్తే అసలు మెయిన్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏముంటుందమ్మా, ప్యాక్ ఆఫ్ బ్యాటరీస్ అనేవి ఉంటాయి కదా. ఆ ప్యాక్ ఆఫ్ బ్యాటరీస్ అనేది చూడాలంటే ఫస్ట్ ఇండివిజువల్ బ్యాటరీ అనేది చూద్దాము అండ్ ఆ తర్వాత ఈ డయాగ్రామ్ చూసి మనం ఆర్టికల్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కాంప్రహెన్సివ్గా మొత్తం కూడా కవర్ అవుతుంది అనమాట. మెయిన్ మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి యూజ్ చేస్తాము, లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. సో జనరల్ కాంపోజిషన్ ఏముంటుంది అంటే ప్రతి బ్యాటరీలో కూడా యానోడ్స్ ఉంటాయి, క్యాథోడ్ ఉంటుంది, ఇట్లా సెపరేటర్స్ అనేవి ఉంటాయమ్మా. ఈ సెపరేటర్స్ అనేవి 15 మైక్రాన్స్ ఉంటాయి. 15 మైక్రాన్స్ అంటే నథింగ్ బట్ మన హెయిర్ ఫాలికల్లో 1/5 అనమాట. అంత తక్కువ డిస్టెన్స్లో సెపరేటర్ అనేది ఉంటుంది అండ్ ఎలక్ట్రోలైట్ అనేది ఉంటుంది అనమాట. ఒక్కసారి క్లియర్గా చూసారు కదమ్మా, యానోడ్ ఉంటుంది. సో ఆ యానోడ్ అనేది జనరల్గా గ్రఫైట్తో ఉంటుందన్నమాట. యానోడ్ దేంతో ఉంటుంది, గ్రఫైట్ మెటీరియల్తో మనకి యానోడ్ అనేది వస్తుంది అండ్ క్యాథోడ్ అనేది ఉంటుంది. ఈ క్యాథోడ్ అనేది జనరల్గా దేంతో ఉంటుంది, ఈ యానోడ్ గ్రఫైట్తో ఉంటుంది కదా. క్యాథోడ్ అనేది నికిల్ కానీ, కోబాల్ట్ కానీ, మ్యాంగనీస్ ఆక్సైడ్స్ కానీ వీటితో తయారు చేసిన క్యాథోడ్స్ అనేవి ఉంటుందన్నమాట. జనరల్గా మనం చూడాలంటే ఈ యానోడ్ అండ్ క్యాథోడ్ కాస్త డేంజరస్ థింగ్స్ అనమాట. ఎందుకంటే నికిల్ కానీ, కోబాల్ట్ కానీ ఇవన్నీ కూడా జనరల్గా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, ఈ క్యాథోడ్ ఒకవేళ ఈ సెపరేటర్స్ అనేవి ఉంటాయి కదమ్మా, ఈ సెపరేటర్స్ అనేవి చాలా జాగ్రత్తగా బిల్డ్ చేస్తారు అండ్ ఈ ఎలక్ట్రోలైట్ ఉంటుందన్నమాట. ఈ ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో అదే లిథియంకి సంబంధించిన ఇన్ఆర్గానిక్ సాల్వెంట్ అని అంటాము. సో యానోడ్స్ నుంచి మనకి ఛార్జెస్ రిలీజ్ అవుతాయి, ఛార్జెస్ డిశ్చార్జ్ అవుతాయి. చూసారు కదమ్మా, లిథియం యాక్వియస్ మెటీరియల్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఇటు నుంచి ఇటు ఛార్జెస్ అనేవి పాస్ అవుతూ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తాయో అవి ఎలక్ట్రిసిటీ కింద మనం జనరల్గా యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు జనరల్గా బ్యాటరీస్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు చాలా షీట్స్ ఆఫ్ యానోడ్స్ అండ్ చాలా షీట్స్ ఆఫ్ క్యాథోడ్స్ అనేవి పెడతారు. ఇలా లిథియం థిన్ సెపరేటర్ అనేది పెడతారు, లిథియం ఇన్ఆర్గానిక్ సాల్వెంట్ని ఎలక్ట్రోలైట్గా యూజ్ చేస్తారనమాట. నేను ఆల్రెడీ చెప్పాను ఈ సెపరేటర్ అనేది 15 మైక్రాన్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జనరల్గా షార్ట్ సర్క్యూట్ ఏంటి అంటే ఒకవేళ ఈ సెపరేటర్ అనేది డిఫరెన్స్ చేయలేకపోయింది అనుకోండి, యానోడ్ క్యాథోడ్స్ మిక్స్ అయ్యాయి అనుకోండి, అప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి బ్యాటరీ పేలిపోయే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే మెయిన్ ఈ క్యాథోడ్ వల్ల ఇబ్బంది వస్తుంది అండ్ ఈ సెపరేటర్స్ వల్ల కూడా ఇబ్బంది వస్తుంది అనమాట. సెపరేటర్స్ అనేది సెపరేట్ చేస్తుంది. ఒకవేళ సెపరేట్ అనేది చేయలేకపోతే ఈ రెండింటి డిఫరెన్స్ అనేది మధ్యలో కొలాప్స్ అయిపోయి అది బ్రేక్ ఆఫ్ అయిపోతుంది, అంటే నథింగ్ బట్ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇన్ జనరల్గా కూడా మనం ఏం చూస్తామంటే చాలా సేఫ్టీ ఫీచర్స్. ఇప్పుడు చూడండి ఒకసారి అప్లికేషన్ అనేది మనం చూద్దాం. ఒకసారి బ్యాటరీ చూసారు కదమ్మా, ఈ బ్యాటరీ అనేది లార్జ్ లెవెల్లో మనం చూపించాం, బట్ జనరల్గా చిన్న బ్యాటరీస్ అనేవి ఉంటాయి. ఇటువంటి చిన్న బ్యాటరీస్ అన్నీ కూడా ఒక గ్రూప్లా చేసి ప్యాక్ ఆఫ్ బ్యాటరీస్ కింద తయారు చేసి మనము ఎలక్ట్రిక్ వెహికల్స్లో పెడతాము. సో ఒక లార్జ్ బ్యాటరీ తయారు చేయము, ప్యాక్ ఆఫ్ బ్యాటరీస్ అనేవి తయారు చేస్తే ప్లేస్కి అడ్జస్ట్మెంట్ అయిపోయేటట్టు సరిపోయేటట్టు మనం జనరల్గా చేస్తామన్నమాట. ఓకేనా? ఎస్. ఒక్కసారి జనరల్గా చూడండి అమ్మా, ఎటువంటి టైంలో వెహికల్స్ అనేవి పేర్లొచ్చు ఒక్కసారి చూడండి. ఇది ద హిందూలోనే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? యానోడ్ ఉంటుంది, క్యాథోడ్ ఉంటుంది. యానోడ్స్ ఆర్ నెగిటివ్ ఛార్జ్డ్, క్యాథోడ్స్ ఆర్ పాజిటివ్ ఛార్జ్డ్. ఇక్కడ హైలీ ఫ్లేమబుల్ ఎలక్ట్రోలైట్ అనేది ఉంటుంది. ఓకేనా? అయాన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతుంది, దాంతో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడక్షన్ అవుతుంది. ఇది ఆల్రెడీ చూసాము. అండ్ నెక్స్ట్ కింద చూడండి, ఇక్కడ ఎక్స్ప్లోజన్ రిస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం జరిగింది. వాటిని 3 టైప్స్గా తీసుకోవడం జరిగింది అనమాట. ఒకటి ఏంటి, మెకానికల్ అబ్యూజ్ అయినా అవుతుంది, లేదంటే ఎలక్ట్రికల్ అబ్యూజ్ అయినా అవుతుంది, లేదంటే థర్మల్ అబ్యూజ్ అయినా కూడా అవుతుంది. వీటిలో ఏది జరిగినప్పటికీ కూడా వెహికల్ అనేది ఎక్స్ప్లోడ్ అవుతుంది అనమాట. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఒకవేళ క్రష్ అయినా అంటే బ్యాటరీ క్రష్ అయినా లేదంటే ఇంటర్నల్గా పెనట్రేషన్ అయినా కూడా సెపరేటర్స్ డ్యామేజ్ అవుతాయి కదమ్మా. సో మెకానికల్ అబ్యూజ్ వల్ల ఇప్పుడు వెహికల్ వెళ్ళి సడన్గా ఏదో గోడకి ఏదో గుద్దుకుంది, లేదంటే మరొక వెహికల్కి డాష్ ఇచ్చింది అనుకోండి, అవి పెనట్రేషన్స్ అవుతాయి, అంటే గుచ్చుకొని పోతాయి అనమాట, డిఫార్మేషన్ అవుతుంది. సో సెపరేషన్ టియర్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ అయిపోతాయి అనమాట.
అనమాట. సో దాంతో ఇంటర్నల్ సర్క్యూట్ అవుతుంది. ఇంటర్నల్ సర్క్యూట్ అయితే జనరల్గా ఏమవుతుంది, ఎక్స్ప్లోడ్ అయిపోతుంది, ఫ్లేమబుల్ ఎక్స్ప్లోజన్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ మరొకటి చూడండి. నెక్స్ట్ ఇంకేంటి, ఎలక్ట్రికల్ అబ్యూస్. ఒకవేళ డెండ్రైట్ గ్రోత్ అనేది జరిగితే ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్, ఓవర్ డిశ్చార్జ్ కానీ అండర్ డిశ్చార్జ్ కానీ ఏదైనా అయితే అప్పుడు జనరల్గా ఏమవుతుంది, సెపరేటర్స్ అనేవి పేలిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సెపరేటర్ పేలిపోతే మొత్తం బ్యాటరీ ఎక్స్ప్లోడ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థర్మల్ అబ్యూస్ ఏంటి, హై టెంపరేచర్స్ వల్ల జనరల్గా సెపరేటర్స్ అనేవి కొలాప్స్ అయిపోతాయి. సో ఆ టైంలో కూడా ఇంటర్నల్ సర్క్యూట్ జరుగుతుంది, ఓకేనా. ఇంటర్నల్ సర్క్యూట్ అనేది ఈ మెకానికల్ అబ్యూస్ కానీ ఎలక్ట్రికల్ అబ్యూస్ కానీ థర్మల్ అబ్యూస్ కానీ ఏదైనా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, హై టెంపరేచర్స్ వల్ల జనరల్గా ఎయిర్లో ఆక్సిజన్ ఉంటుంది, ఈ ఫ్లేమబుల్ గ్యాసెస్ ఉంటాయి. మనం చూసాం కదమ్మా ఇందాక వరకు ఎలక్ట్రోలైట్ అని, ఈ ఎలక్ట్రోలైట్ లిథియం అన్నాను కదమ్మా, ఇది హైలీ ఫ్లేమబుల్ అని అంటాము. హైలీ ఫ్లేమబుల్ అంటే చిన్న మంటకు కూడా ఇది రాచుకుంటుంది అనమాట, దాన్నే ఫ్లేమబుల్ అని అంటాము. ఫ్లేమబుల్ అంటే ఇప్పుడు పెట్రోల్ చూడండి, ఒకవేళ మనం చిన్న మంట అనేది పెడితే అది మొత్తం బ్రేక్అవుట్ అవుతుంది కదా, అట్లాగనమాట. ఈ లిథియం, ఈ ఎలక్ట్రోలైట్ అనేది హైలీ ఫ్లేమబుల్ అనమాట. అండ్ ఎయిర్ ఒక్కసారి చూడండి, ఫైర్కి ఒకవేళ ఎయిర్ అనేది ఆక్సిజన్ అనేది యాడ్ అయితే అది మరింత ఎక్స్ప్లోడ్గా తయారవుతుంది, అవునా. సో ఈ హై టెంపరేచర్స్ ఇవన్నీ కూడా చాలా డేంజరస్గా ఉంటుంది. వీటి వలన జనరల్గా షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతుంది అని చూస్తామన్నమాట, ఓకేనా. ఇప్పుడు జనరల్ మెకానిజమ్స్ ఏంటో కూడా ఒక్కసారి చూద్దాం, ఓకే. ఈ వెహికల్స్ అన్ని మనం జనరల్గా ఏం చేస్తాము, బ్యాటరీస్ ఉంటాయి, బ్యాటరీస్ని ప్యాక్ చేస్తాం, ఆ ప్యాక్స్ని నీట్గా పెడతామన్నమాట. అంటే వెహికల్లో అరేంజ్ చేసినప్పుడు జనరల్గా హ్యూమన్స్ అనేవాళ్ళు దాని మీద కూర్చుంటారు. అంటే ఎంత బాడీ ప్రెషర్ అనేది దాని మీద పడుతుంది. సో ప్రెషర్ అనేది పెరిగితే అవి హీట్నెస్ని క్రియేట్ చేస్తుంది. మనం ఆల్రెడీ చూసాం, ఓవర్ హీట్నెస్ అయితే అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. సో వెహికల్స్ జనరల్గా తయారు చేసినప్పుడు చాలా క్రిటికల్ ఇంపార్టెన్స్ ఇవన్నీ చూస్తారనమాట. అంటే ఏంటి, పాసెంజర్ సేఫ్టీ అనేది మెయిన్గా చూస్తారు. సో పాసెంజర్ సేఫ్టీ ఎప్పుడైతే మనం జనరల్గా చూస్తామో ఇవన్నీ కూడా చూసుకోవాలి. అంటే ఎంత ప్రెషర్ పడినప్పటికీ ఎంత వెయిట్ కూర్చోవచ్చు అన్నీ చూసుకుంటాము. బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఇవి కూడా జనరల్గా చూస్తామన్నమాట. ఇదంతా కూడా రోబస్ట్ డిటెక్షన్ ప్రాసెస్తోనే తెలుస్తుంది. రోబస్ట్ డిటెక్షన్ ప్రాసెస్ అంటే హై సైన్స్ అండ్ టెక్నాలజీ యూస్ చేస్తాము, డమ్మీ పీసెస్ యూస్ చేస్తాము, వెయిట్స్ ఇవన్నీ చూస్తాము, అన్ని టైప్ ఆఫ్ బ్యాటరీ పర్ఫార్మెన్సెస్ అన్నీ చూస్తాము, అన్నీ చెక్ చేసి వెహికల్ అనేది జనరల్గా పెడతామన్నమాట. అయితే మీరు చూడాల్సింది, ఎందుకు ఒకేసారి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అంత డిమాండ్ పెరిగింది అంటే 2 థింగ్స్. ఒకటి ఏంటి, క్లైమేట్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చేంజ్ అవుతున్నారు, ఇది ఒకటి క్లైమేట్ కాన్షియస్ అంటాము. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ప్రైసెస్ ఆఫ్ లిథియం అయాన్ కూడా తగ్గింది. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగడం వలన లిథియం అయాన్ ప్రైసెస్ తగ్గింది. ఈ లిథియం అయాన్ ప్రైసెస్ తగ్గిన తర్వాత ఈ రెండిటితోని ఓవరాల్ వెహికల్స్ యొక్క ప్రైసెస్ అనేవి పడింది. అండ్ రేంజ్ కూడా పెరిగింది. అంటే ఎంత ఛార్జ్ చేస్తే ఎంత రేంజ్ పెరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి, 2 hours ఛార్జ్ ఒకవేళ చేస్తే అది ఒక 300 kilometers ఛార్జ్ వెళ్తుంది, రన్ అవుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని హ్యాపీగా మనం తీసుకుంటాం, అవునా. సో ఇటువంటివి ఇవన్నీ కూడా జరగడంతో జనరల్గా హయ్యర్ టెక్నాలజీ, సొఫిస్టికేషన్ ఇవన్నీ పెరగడం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నీ పెరగడం, డిమాండ్ ఫర్ ఈ వెహికల్స్ అనేవి పెరగడం అనేది జరిగింది అని మనం జనరల్గా చూస్తామన్నమాట. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే డిమాండ్ పెరిగింది కాబట్టి కొత్త కంపెనీస్ కూడా వస్తున్నాయి. రీసెంట్గా చూస్తే మనం లాస్ట్ 3 decades, లాస్ట్ 30 yearsలో చాలా వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడ్యూస్ చేస్తాం. బట్ డిమాండ్ అనేది సడన్గా ఇప్పుడే ఇంక్రీజ్ అయ్యింది. సో కొత్త కంపెనీస్ వస్తున్నాయి, వాళ్ళ ఓన్ ఇన్వెన్షన్స్ అనేవి తీసుకొస్తున్నారు. బట్ అవి ఎంతవరకు సేఫ్టీ మెషర్స్ ఫాలో అవుతున్నాయి అనేది మనం అంత పర్ఫెక్ట్గా చూడలేకపోతున్నాం అనమాట. ఇంతవరకు 30 years వరకు లాస్ట్ జనరల్గా జరిగిన కంపెనీస్ అన్నీ కూడా దే ఆర్ హైలీ సొఫిస్టికేటెడ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీస్ అనమాట. ఇప్పుడు వరకు మనం అంత డేంజరస్ థింగ్స్ అనేవి చూడలేదు. బట్ ఇప్పుడు ఏమైంది, కంపెనీస్ అన్నీ కూడా ట్రేడ్లోకి వచ్చేసాయి. కాంపిటీషన్ అనేది చాలా హ్యూజ్ అయిపోయింది అనమాట. హెవీ కాంపిటీషన్తో క్వాలిటీ అనేది చిన్నది తగ్గించినా కూడా అది చాలా డేంజర్. బట్ మ్యాక్సిమం కంపెనీస్ అన్నీ కూడా చాలా ట్రై చేస్తున్నాయి. బట్ ఈ కాంపిటీషన్తో వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, రేస్ టు ది బాటమ్ అని అంటాము. రేస్ టు బాటమ్ అంటే కాంపిటీషన్ మార్కెట్లో ఉండాలి అంటే మనము బెటర్ ప్రైసెస్ అనేవి ఇవ్వాలి. బెటర్ ప్రైసెస్ ఇస్తున్నప్పుడు క్వాలిటీ కాంప్రమైజ్ తగ్గుతుంది. క్వాలిటీ కాంప్రమైజ్ ఎప్పుడైతే తగ్గుతుందో వెహికల్ యొక్క కెపాసిటీ అన్నీ కూడా తగ్గిపోతాయి. అండ్ పాసెంజర్ సేఫ్టీ నార్మ్స్ కూడా వైలేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఈ వెహికల్స్ అనేవి
రీకాల్ చేయడం జరుగుతుంది, ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఒక్కసారి అయితే మనం జనరల్గా ఏం చూస్తామంటే బ్యాటరీ ఫైర్స్ అనేవి సో ఖచ్చితంగా చూడాల్సింది ఉంటుందా, లేదంటే ఆ ఫైర్స్ని మనం ఆపగలం కూడానా అంటే ఒక్కసారి చూడండమ్మా. బ్యాటరీ అనేది ఫైర్ అవుతుంది అంటే దానికి ఒక ఫైర్ ట్రయాంగిల్ అనేది ఉంది అనమాట. ఫైర్ ట్రయాంగిల్, ఒకవేళ ఈ ఫైర్ ట్రయాంగిల్ని మనం బ్రేక్ చేయగలిగితే ఖచ్చితంగా బ్యాటరీస్ అనేవి ఫైర్ని క్యాచ్ చేయలేవు. ఒకటి ఏంటి అంటే హీట్, మరొకటి ఆక్సిజన్ అండ్ మరొకటి ఫ్యూయల్ అనమాట. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను, హీట్ అనేది ఓవర్ హీట్ అయితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ఆ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆక్సిజన్ అనేది దానికి యాడ్ అయ్యింది అంటే అందులో ఉన్న ఫ్యూయల్స్ లైక్ ఎలక్ట్రోలైట్, లిథియం అయాన్ ఏదైతే ఉందో అది హైలీ ఇన్ఫ్లేమబుల్ కాబట్టి ఎక్స్ప్లోడ్ అవుతుంది. సో అయితే ఒకసారి హీట్ని మనం తగ్గించగలమా, లేదంటే ఆక్సిజనా, లేదంటే ఫ్యూయల్స్ అంటే నథింగ్ బట్ బ్యాటరీ సెల్స్ ఏవైతే ఉన్నాయో బ్యాటరీ సెల్స్లో మనము ఇంప్రూవ్మెంట్ చేయగలము. ఈ ఫైర్ ట్రయాంగిల్లో కేవలం బ్యాటరీ సెల్స్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే మాత్రమే మనం ఫైర్స్ అనేవి ఆపగలము. ఆల్రెడీ నేను చెప్పాను, క్యాథోడ్స్ ఉంటాయి కదమ్మా, ఆ క్యాథోడ్స్ ఏంటి జనరల్గా అవి హీట్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. క్యాథోడ్స్లో మనం ఏం చూసాము, నికిల్ కంటెంట్ ఉంటుంది అన్నాం, రైట్. సో ఇప్పుడు లోయర్ లెవెల్స్ ఆఫ్ నికిల్ కంటెంట్ని ఏబుల్ టు ప్రొడ్యూస్ చేసామంటే సైన్స్ అండ్ టెక్నాలజీతో, సొఫిస్టికేషన్తో ఈ క్యాథోడ్స్ నుంచి కాస్త ఇబ్బంది అనేది తగ్గుతుంది అని జనరల్గా చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ సెపరేటర్స్ అనేవి ఉన్నాయి కదమ్మా, ఆ సెపరేటర్స్లో కూడా మనము వాటి డిస్టెన్స్ అనేది పెంచి ఎఫిషియెంట్గా తయారు చేసి కొత్తవి పెడితే మాత్రం సెపరేటర్స్ అంటే క్యాథోడ్స్ యానోడ్స్ మిక్స్ అవ్వకన్నా జనరల్గా చేసాము అంటే ఖచ్చితంగా ఈ ఫైర్ ట్రయాంగిల్ని బ్రేక్ చేయగలము అని చెప్తున్నారనమాట. లైక్ ఏంటి, ఈ సెపరేటర్స్లో ఐరన్ ఫాస్ఫేట్ లాంటివి యూస్ చేయడం కానీ ఇటువంటివన్నీ చూస్తే మనకు ఇన్ జనరల్గా డేంజర్ అనేది తగ్గుతుంది అని చూస్తామన్నమాట. అండ్ ఓవరాల్గా దాని ఎఫిషియన్సీ అనేది మనం పెంచగలిగితే ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్గా తయారవుతాయి. అండ్ కంపెనీస్ కూడా ఏంటి అంటే ఇంటర్నల్ స్విచెస్ అనేవి తయారు చేస్తున్నారు. ఈ స్విచెస్ జనరల్గా ఏం చేస్తాయి అంటే ఎప్పుడైనా సిస్టంలో ఏదైనా చేంజ్ వస్తే స్విచ్ అనేది ఒకటి ఏదైనా ఆఫ్ అయితే మిగిలిన స్విచెస్ అన్నీ కూడా ఆఫ్ అయిపోయేటట్టు పెడతారు. అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యింది అంటే అది వెంటనే ఎక్స్ప్లోడ్ కాకుండా ఇంటర్నల్ స్విచెస్ దాకా ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి క్లోజ్ చేశారు అంటే ఖచ్చితంగా మనకి ఎక్స్ప్లోజన్ అనేది పోతుంది అని జనరల్గా చూస్తామన్నమాట. సో ఓవరాల్ మనం ఏం చూడాలి, ఇంజనీరింగ్ సేఫ్టీ మెషర్స్ చూడాలి, సప్లై చైన్ ఏదైతే ఉందో బ్యాటరీ వెహికల్స్ ప్రొడక్షన్ ఏవైతే ఉందో దాన్ని తగ్గించాలి, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అనేవి చూడాలి, ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ అనేవి మెయింటైన్ చేయాలి. అండ్ ప్యూర్ ఒక బాడీ అనేది క్రియేట్ చేసి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని జనరల్గా చూడడం అనేది చూస్తామన్నమాట. ఓకేనా, ఎస్. సో ఇది అమ్మ ఆర్టికల్, మనం ఆర్టికల్ మొత్తం టోటల్ ఇన్ డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగింది. ఈరోజు ఇది లాస్ట్ ఆర్టికల్. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్, రిలేటెడ్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది అనమాట. ప్రతి ఆర్టికల్ వెనకాతన కూడా మన హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అండ్ చాలా క్వశ్చన్స్ కూడా అడిగాను కదమ్మా, అది కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి అనమాట. ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటంటో చూడండి అమ్మా. గవర్నమెంట్ జాబ్స్ యూపీఎస్సీ, ఇన్ఫినిటీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లాంచ్ చేస్తున్నాం. హైయర్ ఎడ్యుకేషన్ ఎంబీఏ కోర్సెస్ లైక్ క్యాట్, జీఆర్ఈ, జీమాట్ చేస్తున్నాం. అండ్ నాన్ పిఎస్సీ జాబ్స్ ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్బీఐ అసిస్టెంట్, ఎస్బీఐ పీఓ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మనం చేస్తున్నాం. ప్రతి కోర్స్ కూడా మనం లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ నెంబర్ చూడమ్మా, ప్రత్యూష మేడంది 7893899553. మ్యామ్కి కాల్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా మ్యామ్కి కాల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.